అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెళ్ళి కాని తల్లి ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? తెల్లవారింది. చాలా టెన్షన్ అనిపించేసింది ఒక్కసారిగా గౌరికి. నిద్ర లేచి చూసేసరికి తను ఆకాష్ కౌగిలిలో ఉంది. ఒళ్ళు మరిచిపోయి నిద్రపోతున్నాడు ఆకాష్. ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఆ అలికిడికి ఆకాష్ కూడా నిద్ర లేచాడు. ఎలా ఉంది అని అడిగాడు గౌరిని. అసలు నాకేమైంది, ఏం జరిగింది అంది కంగారు పడుతూ. నీకు ఒళ్ళు తెలియనంత ఫీవర్ వచ్చింది తల్లి. నీకు వర్షంలో తడిస్తే పడదనుకుంటా కదా, దాంతో మైకం వచ్చి పడిపోయావు. డాక్టర్స్కి ఫోన్ చేస్తే నిన్న తుఫాన్ దెబ్బకి ఎవరూ రాము అన్నారు. దాంతో గూగుల్లో సెర్చ్ చేసి ఇంట్లో మెడిసిన్స్ ఉంటే నేనే నైట్ అంతా నీకు ట్యాబ్లెట్స్ వేస్తూ అలా నీ నుదురు మీద తడిబట్టను వేస్తూ నీ పక్కనే కూర్చుని ఉన్నాను. రాత్రంతా నిద్ర లేకపోవటం వల్ల తెల్లవారుజాముకి నాకు నిద్ర పట్టేసినట్టుంది. ఒళ్ళు తెలియలేదు. దాంతో ఇక్కడే పడుకుండిపోయాను అన్నాడు ఆకాష్. దాంతో గౌరీ ఒక్కసారిగా అదొకలాంటి చూపు చూసింది ఆకాష్ వైపు. ఇంకా అతను ఆ విషయాన్ని పొడిగించదలుచుకోలేదు. అమ్మాయిలతో మిగతా విషయాల గురించి మాట్లాడటం సంస్కారం కాదనిపించింది. నువ్వు నన్ను వాటేసుకున్నావు, కౌగిలించుకున్నావు, మీదకు లాక్కున్నావు, ఇలాంటి మాటలు సంస్కారవంతమైన వాళ్ళు మాట్లాడటం పద్ధతి కాదని అతనికి అనిపించి, ముందు నువ్వు లేచి ఫ్రెష్ అవ్వు, నువ్వు రెడీ అయితే అమ్మా నాన్న వస్తున్నారంట, ఏదైనా తిందు కానీ, నీరసంగా ఉందా అని అడిగాడు. అలాగే అని గౌరీ ఏం మాట్లాడకుండా వెళ్ళి బాత్రూంలో దూరింది. ఇక అప్పటి వరకు లేని ఏదో పులకింత, అప్పటి వరకు లేని ఏదో భావాలు, మనసులో అలజడి. ఇంతకాలంగా వాసు ఆలోచనలతో మనసంతా బరువెక్కిపోయి ఉండేది. కానీ మొట్టమొదటిసారి తన ఆలోచనల్ని తనని తనుగా ఇష్టపడే ఒక అబ్బాయి. నిజంగా ఆకాష్ని భగవంతుడు తన జీవితంలోకి గడిచిపోయిన గతానికి మందుగా పంపించాడా? వాసుని ఎప్పుడు చూసినా కూడా తనకు అనిపించే భావన ఒక్కటే, చిన్నప్పటి నుంచి స్నేహితులం, ఆ తర్వాత ప్రేమికులమయ్యాం, ఆ తర్వాత జీవితం అతనితోనే అనుకుంది. కాబట్టి ఏ ఆడపిల్లైనా భర్తతో నూరేళ్ల జీవితాన్ని ఊహించుకొని బ్రతుకుతుంది. కాబట్టి అన్నీ తనే అనుకొని బ్రతికిన రోజున నిజానికి అది ప్రేమో లేకపోతే చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు అనుకోవటమో, ఆ తర్వాత వాసు తనకు ఐ లవ్ యూ చెప్పటమో తెలియదు. కానీ జీవితం ఒకలాంటి దీంట్లో గడిచిపోకుంటూ వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు వేరు. నిజానికి అనుకోకుండా ఆకాష్తో తన పరిచయం, ఆ తర్వాత ఆంటీ అంకుల్ జీవితంలోకి రావటం, తను ఇక్కడే వచ్చి ఉండటం, అమ్మా నాన్న పర్మిషన్ ఇవ్వటం, ఆ తర్వాత ఇలా ఇక్కడ వరకు జీవితం. నిజానికి మనకి భగవంతుడు 100 తలుపులు మూసుకుపోయినా ఏదో ఒక తలుపు తీస్తాడు అని చెప్పటం ఇదేనా? జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు అనుకుందే. ఎందుకు బ్రతుకుతున్నానో అర్థం లేదనుకుందే. అందరూ అవమానించిన వాళ్ళే, అవహేళన చేసిన వాళ్ళే. కానీ తన మీద కేర్ చూపించే ఒక మనిషి, తనను అభిమానించే ఒక మనిషి, గౌరవించే ఒక మనిషి, తనకేదైనా అయితే తల్లడిల్లిపోయే ఒక మనిషి, ఇలాంటివి ఎప్పుడూ తను వాసులో కూడా చూసి ఎరగదే. కానీ ఆకాష్ అలా కాదు. తనకి ధైర్యం చెప్తాడు, సపోర్ట్ చేస్తాడు, ఎంకరేజ్ చేస్తాడు, కేర్ తీసుకుంటాడు, అభిమానిస్తాడు, తనని కొత్తగా మారుస్తాడు, కొత్తదనాన్ని స్వీకరించాలని ఆహ్వానించమంటాడు జీవితంలోకే. బోర్ కొడితే మళ్ళీ పాత గౌరిగానే మారిపోతూ గానిలే, నీ అపీరియన్స్ మార్చుకోమంది. నీలో ఏదో లోపాలున్నాయని కాదు గౌరే, ఎప్పుడూ ఒకేలా ఉంటే లైఫ్ బోర్ కొట్టేస్తుందని అనునయించి చెప్తాడు. ఇదే తను వాసులో మిస్ అయ్యింది. ఆకాష్ తన్ని చాలా అర్థం చేసుకుంటాడు. ఏ ఆడపిల్లైనా అర్థం చేసుకునేవాడిని భర్తగా పొందటం కన్నా జీవితంలో వరమేంటి అనిపించింది. స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటుంటే ఆకాష్ కింద ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరితోనో. ఎంతకాలంగా అతని వైపు చూసే ఆ చూపులో కేవలం ఒక మంచి స్నేహం మాత్రమే ఉండేది. కానీ ఈరోజు ఏదో తెలియని పులకింత, ప్రేమ, ఆరాధన మళ్ళీ చూడాలనిపిస్తోంది అతన్నే. ఎంతకాలంగా లేని కొత్తదనం ఏదో కనిపిస్తోంది అతనిలో. మనసు తెలియకుండానే అతని వైపు ఆకర్షితమైపోతోంది. తప్పని చెప్పినా, కాదని చెప్పినా, వద్దని చెప్పినా తనకు కలిగిన అదే ఫీలింగ్ అతనికి కూడా కలుగుద్దా అని అనిపించినా, ఎన్నోసార్లు తనని తనే ఆపుదామని చూసినా మనసుకు కళ్ళెం వేయలేకపోతుంది. మనసు అనే దాన్ని
దాన్ని ఏ గదిలోనూ పెట్టి గుళ్ళెం వేసి బంధించలేకపోతోంది. మనసు పదే పదే అతనే కావాలని కోరుకుంటోంది. అతనికి కూడా తనంటే ఇష్టం ఉందేమో, అతను కూడా తను ఇష్టపడుతున్నాడేమో, ప్రేమిస్తున్నాడేమో. కాబట్టే ఆఫీసులో తను ఫైల్ మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత డ్రాప్ చేసింది అతను, ఫ్రెండ్స్ అంది అతను. ఆ తర్వాత ఎవరితోనూ ఆఫీసులో అంతమంది అమ్మాయిలు ఉన్నా సరే క్లోజ్గా ఉండని ఆకాష్ తనతో క్లోజ్గా ఉన్నాడు, ఫ్రెండ్షిప్ చేశాడు. ఎన్నోసార్లు బయటికి వెళ్ళి వచ్చారు, ఎన్నో కష్ట సుఖాలు పాలు పంచుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇంటికే తీసుకొచ్చి పెట్టినా కూడా ఒక్క మాట అనలేదు. తన ప్రవర్తనలో ఏ మార్పు రాలేదు. చివరికి ఆంటీ అంకుల్ వెళ్ళిపోయినా తను ఒక్కటే ఉంటుందని తెలిసిన తర్వాత ఎక్కడ బోర్ ఫీల్ అవుద్దోనని బయటికి తీసుకెళ్ళాడు. ప్రపంచాన్ని చూపిస్తున్నాడు, తనను మారుస్తున్నాడు, తనకే కొత్తగా పరిచయం చేస్తున్నాడు. లెన్సు, హెయిర్ స్టైలు, తన డ్రెస్సింగ్ స్టైలు, మాట్లాడే విధానం, తను వేసుకునే కాలు చెప్పుల దగ్గర నుంచి హ్యాండ్ బ్యాగ్ దాకా నీకు ఇది బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటావని ఎన్నెన్నో చెప్తున్నాడు. నిజానికి తనే నన్ను తనకి నచ్చిన విధంగా ఈ శిలని శిల్పం చేసుకుంటున్నాడేమో, తనే మూగబోయిన ఈ వేడ మీద రాగాలు పలికిస్తున్నాడేమో అని గౌడి మనసు 100 రకాలుగా చెప్తూ ఉండగా ఇక గౌడిని ఆకాష్, గౌరీ బ్రేక్ఫాస్ట్ చేద్దామా అన్నాడు. అందే. అన్న తర్వాత తినమని అతను తింటూ ఇది టేస్ట్ చేయని ఎప్పుడు పెట్టినట్టే నోట్లో పెట్టాడు. గౌడికి మాత్రం అతని చేతి వేళ్ళు పెదవులకు తగిలితే ఏదో తెలియని గుండెల్లో ఒక్కసారిగా దడ పెరిగిపోయినట్టు అనిపించేసింది. ఆ తర్వాత ఆంటీ అంకుల్ వచ్చారు. బాగా ఎంజాయ్ చేశారా డాడీ అని అడిగితే, ఎక్కడరా నీ తమ్ముడిని ప్లాన్ చేస్తే మీ అమ్మ వామ్మో వాయో నా వల్ల కాదు అనేసింది. దాంతో ఏదో చేశాం ఎంజాయ్మెంటు. నోరు ముయ్యండి చాలే, కానీ పిల్లలు వింటే నిజమేననుకుంటారు. వయసు వచ్చింది కానీ ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియదు. ఎంజాయ్మెంటా తలకాయరా, అంతేమీ లేదులే. కానీ అక్కడ ఈయన మీటింగులు గోల అయ్యే సరిపోయినాయి. అయిపోయిన తర్వాత ఈయన సంగతి తెలియందే ఉందే, అది బాగుంది చూద్దాంరా, ఇది బాగుంది చూద్దాంరా అని తిరగటం, కాళ్ళు నొప్పులు, నడువు నొప్పులు, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటాం. అంతేనా? మనిద్దరం ఇంకేం చేసుకోలేదా? పిల్లల ముందు చెప్పడానికి సిగ్గుపడతావు దొంగ నువ్వు అంటే. బెబ్బెబ్బెబ్బే, ఏం మాట్లాడాలో తెలియదు స్వామి మీకు అనేసింది సునంద. అనేసరికి పోనీలే అమ్మా, ఒరే ఒక విషయం చెప్పమంటావా, మేమిద్దరం ఇంత లవబుల్గా ఉండకుండానే, ఇంత ప్రేమించుకోకుండానే, ఇంత అందగాడివి, ఎంత మంచి బుద్ధులు ఉన్న కొడుకుని ఎలా కనగలుగుతావురా? నీకో విషయం తెలుసా, మాది లవ్ మ్యారేజ్ కాదమ్మా గౌడి, అరేంజ్డ్ మ్యారేజే. అయితే నాకు దీంతోనే ఫస్ట్ పెళ్లి చూపులు, దీనికి నాతోనే ఫస్ట్ పెళ్లి చూపులు. అలా వెళ్ళి కూర్చున్నానా, మీ ఆంటీ ఊరకంటితో చూసి నా గుండెల్లో అలా బాణాలు వేసింది. ఆ బాణం డైరెక్ట్గా వచ్చి నా గుండెని గుచ్చుకొని, ఈ అమ్మాయి నాకు చాలా నచ్చేసింది, ఈ అమ్మాయిని తప్ప నేను ఎవరిని చేసుకోను అన్నాను. ఆ తర్వాత ఎన్ని ఉత్తరాలు రాశానో అడుగు, ఎంత ప్రేమించానో అడుగు, ఆ తర్వాత ఎంత ఆరాధించానో అడుగు అన్నాడు ఆనందరావు. అవునా అంటే అంది గౌరే. నా పరువు తీయాలి కదమ్మా, అందుకని కట్టల ఉత్తరాలు ఎక్కడైనా రోజుకు ఒకటి రాస్తారు. 24 గంటలు నేను ఎక్కడ ఫీల్ అవుతానోనని రోజుకి 24 ఉత్తరాలు చొప్పున రాసేవాడు మీ అంకులు. ఆ ఉత్తరాలని ఇంట్లో ఉన్న భర్త పోయిన మా నానమ్మ, భర్త పోయిన మా అమ్మమ్మ, తర్వాత మా మేనత్తలు, తర్వాత మా పిన్నులు, పెద్దమ్మలు, మా వదినలు అందరూ చదివి నా దాకా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అంటే నన్ను వాళ్ళందరి ముందు తాకట్టు పెట్టావేంటే, వాళ్ళందరిలో పెట్టావా నన్ను అన్నాడు ఆనందరావు. చాలే ఊరుకోండి, పోస్ట్ మ్యాన్ ఏమన్నా పోస్ట్ అనకుండా సీక్రెట్గా ఇప్పుడు అమ్మాయి వాళ్ళు పెట్టుకునే మెసేజ్లాగా తీసుకొచ్చి ఇచ్చే రోజుల్లో ఏమన్నా జరిగిందా ఏంటి మీ పురాణం అంది సునంద. వాళ్ళందరూ చదివి అబ్బాయి ఆగలేకపోతున్నాడు, అమ్మాయిని చూసిన తర్వాత పెళ్లికి ముందే కాలు జారేటట్టున్నాడు, ఏ కడుపో కాలో చేశాడంటే అమ్మాయిని ఏ మాయో చేసో మొత్తం జల్లక్కర్లేదు, ఇలాంటి మాటలు చెప్పాడంటే ఇంకేముంది నాయన, తొందరగా పెళ్లి చేయమనమ్మా. 6 నెలల తర్వాత అనుకున్న ముహూర్తం కాస్త 15 రోజుల్లో పెళ్లి చేసి పంపించేశారు నన్ను అత్తారింటికి. అంత ఉత్తరాలు రాసి అంతా చేసిన మీ అంకులు ఏం చేశారో తెలుసా, ఫస్ట్ నైట్ అయిపోయిందమ్మా. ఫస్ట్ నైట్ అయిపోయి పెళ్ళయిన తర్వాత 3 నెలలకి ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా అని అప్పుడు చెప్పాడమ్మా మనసులో మాట. వీళ్ళ ఫ్యామిలీ అందరికీ
తాత ముత్తాతల కాలం నుంచి భార్యల్ని ప్రాణంగా ప్రేమిస్తారా గౌరీ? ఆ మాట పెదవి దాటి చెప్పాలంటే తెగ ఫీల్ అయిపోతారే అమ్మ అనేసి నవ్వి నీకోసం ఇగో ఈ డ్రెస్సులు తీసుకున్నారు అంకుల్. నేను ఇదిగో నాకు నచ్చాయని చెప్పి ఈ మెడలో పెట్టుకునే నెక్లెస్లు, చెప్పులు, హ్యాండ్ బ్యాగు, గాజులు, బ్రేస్లెట్లు, ఈ హెయిర్ బ్యాండ్లు నచ్చితే ఇవన్నీ కొన్నాను దా చూపిస్తాను అని సునంద గౌరి చేపట్టుకొని తీసుకెళ్ళింది. ఆనందరావు ఒరే నాన్న నీకోసమని ఇవిగోరా నేను ఇవన్నీ తీసుకున్నానని ఆకాశం తీసుకొని గదిలోకి వెళ్ళిపోతే వెళ్తూ వెళ్తూ ఆకాష్ గౌరీ ఒకళ్ళని ఒకళ్ళు చూసి నవ్వుకొని మీరింత రొమాంటిక్ కపుల్గా ఉండబట్టే నాకు కూడా ఇలాగే ఉండాలనిపిస్తుంది అన్నాడు ఆకాష్. మరి అందుకేగా పెళ్లి చేసుకోమనేది, చేసేసుకోరా పోనీ వాళ్ళు వీళ్ళు ఎందుకు దీన్నే చేసుకో అని నవ్వింది సునంద. అయిపోయిన తర్వాత రోజులు గడిచిపోతున్నాయి. ఆకాష్ ఆఫీస్కి వెళ్తున్నాడు వస్తున్నాడు. మధ్యలో గౌరీ వాళ్ళ అమ్మా నాన్నలు ఒకసారి వచ్చి వెళ్ళారో గౌరీని తీసుకెళ్తున్నాడు తీసుకొస్తున్నాడు. అయితే ఇలా గడిచిపోతున్న రోజుల్లో గౌరీ ఆకాష్కు చాలా దగ్గర అయిపోయింది. 6 నెలల కాలం గడిచింది. ఆకాష్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది. అతను లేనిది బ్రతకలేనేమో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా అతనేనేమో అనేంతగా ప్రాణం పెట్టేసుకుంది అతని మీద. అతను చెప్తాడు లేదంటే తనే ఎలాగైనా సరే తన మనసులో మాట అతనికి చెప్పాలనుకుంది. అయితే ఒకరోజు ఆకాష్ తన ఆఫీస్ వర్క్ చేసుకొని తన రూమ్లో పడుకుండిపోయాడు. ఆనందరావు ఆయన గదిలో పడుకుని ఉంటే సునంద ఆయనకి మంచినీళ్ళు తీసుకొద్దామని మర్చిపోయానని చెప్పి కిందకు వస్తూ ఉండగా గౌరీ రూమ్లో లైట్ వెలుగుతోంది. గౌరీ రూమ్లో లైట్ వెలుగుతోంది. పిల్లేంటి ఇంకా ఆఫీస్ వర్క్ చేస్తుందా, వీడు ఈ టైం వర్క్ ఇస్తున్నాడా పిల్లకి, 4 కేకలేద్దాం కదా అని చెప్పేసి ఆవిడ వెళ్ళేపాటికి గౌరీ కలర్ పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ అన్నీ వేసుకొని అలాగే అవన్నీ తల కింద పెట్టుకొని అలా పడుకుంది. ఆ రంగులన్నీ చేతుల నిండా మొహం నిండా పూసుకునే. ఇది చిన్నప్పుడు పిల్లలు డ్రాయింగ్ వేసుకునేటప్పుడు పడిపోయి పడుకున్నట్టు దీనికి ఇంకా చిన్నతనం పోలా అని ఆవిడ ముద్దాడి గౌరిని సరిగ్గా ఇటు తిప్పి పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటికి వస్తూ ఉండగా ఆకాష్ అని రాసున్న కాగితాలు చూసి ఆవిడ ఒక్క క్షణం పాటు కళ్ళజోడు సరిచేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫైల్స్లో ఉన్న ఒక కట్ట అలాగే కింద పరిచి ఉన్న ఒక కట్ట పేపర్స్ తీసుకొని కూర్చుంది మంచం మీద. కూర్చుంటే గౌరీ ఆకాష్ గురించి తన గురించి రాసుకున్న కవితలు అలాగే ఇద్దరివి వేసుకున్న ఫోటోలు, నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో తెలుసా, నేను నిన్నెంత ఆరాధిస్తున్నానో తెలుసా, నువ్వు లేందే నేను బ్రతకలేను ప్రీతమా, నీ చేతి స్పర్శ తగిలితేనే నా గుండెల్లో ఏదో తెలియని అలజడే, ఆడి కాళ్లల్లో నుంచి వణుకొచ్చేస్తుంది నాకు నడినెత్తిదాకా. ఆ రోజు అనుకోకుండా నీ కౌగిలిలో నేను ఎంత మర్చిపోదామనుకున్నా కూడా ఆ రోజు జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. కారులో నీ పక్కన ప్రయాణం, ఇంకాసేపు ఉండొచ్చు కదా, అప్పుడే ఆఫీస్కి వచ్చేసామా, అప్పుడే ఇంటికి వస్తున్నామా అనిపిస్తోంది నాకు. ఆ దూరం ఇంకా దగ్గరైపోవాలనిపిస్తోంది. నీకు చాలా చెప్పాలి, నీ ఒళ్ళో పడుకోవాలి, నీ గుండెల మీద పడుకోవాలి, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. నా తొలి ముద్దు నీతోనే, అలాగే నా జీవితంలో నన్ను నేను నీకు భార్యగా అర్పించుకోవాలి. తాళి కట్టేటప్పుడు నీ మునివేళ్ళు నా మెడను తాకాలి. ఎప్పుడు సన్నికళ్ళు తొక్కుతాం, ఎప్పుడు నేను నీ బిడ్డని నా కడుపులో మోస్తానో, ఎప్పుడు నువ్వు బేబీ బంప్ చూసి నా పొట్ట మీద ముద్దు పెట్టుకుంటావు, అవన్నీ చదివిన సునంద మెలికలు తిరిగిపోయి సిగ్గుపడిపోతూ నిజమే, ఒక మగాడు మొదటిసారి ఆడదాన్నే అలా ఊరకంట చూస్తే చాలు ఆడది నెల తప్పేదో అని మురిసిపోతుంటే ఇది లేనిదేమో పక్కన నాకు నిద్రపట్టి సావదో, ఏంటి వెళ్ళి ఎంతసేపు అయింది, పక్కన దిండు ఖాళీగా ఉంటేనే నాకు పిచ్చెక్కిపోద్ది, సున్ను అనుకుంటూ ఆనందరావు వస్తే ఆనంద్ ఎట్రా అంది సునంద. అంటే ఏంటి సున్ను అంటే అరోబాకు అన్న తర్వాత ఆవిడ కొన్ని లెటర్స్ పెట్టింది. ఈ వయసులో నువ్వు నాకు ఇలా నా బిడ్డతో కాలు పెట్టి తన్నించుకోవాలి పొట్లో అనుకోకూడదే, ఆకాష్ గడు తన్నలేదా, చాలే సరసాలు, ఏళ్ళొచ్చే కొద్దీ మరి వయసులో నువ్వు ఇదైపోతున్నట్టున్నావు, సరిగ్గా చదవయ్యా స్వామి అంది ఆవిడ. అనేపాటికి హాయ్ గౌరీ రాసిందా, మనోడు గురించి రాసిందా, గౌరీ లవ్స్ మనోడా, మనోడు లవ్స్ గౌరీయా అంటే
గౌరీ లవ్స్ మనోడు, మనోడు లవ్స్ గౌరీయా కాదా అనేది మాత్రం మనమే మాట్లాడేసి మనోడిని ఒప్పించాలి. ఎందుకంటే మనోడు ఎవరిని నో లవ్స్ కదా అందావిడ. కరెక్టే, నో లవ్స్ కదా, మనోడు ఎవరినన్నా లవ్ చేస్తే మనకి చెప్తాడు కదా, మనకి చెప్పలేదు కదా. కాబట్టి అది చాలా మంచి పిల్లండి. చిన్నప్పటి నుంచి పాపం అది దేనికి నోచుకోలేదు. ఆ అమ్మగా నాన్నగా ఆ మూర్ఖురాలు, ఆ మూర్ఖుడు దాన్ని ఎప్పుడూ అర్థం చేసుకుంది లేదు. చెల్లెళ్ళగా అయ్యొక పైశాచికపై అనకూడదు, కానీ వాటి స్వార్థమై చూసుకోవటం తప్ప దాని కష్టం సుఖం తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరండి. దానికి ఓ మనసు ఉంటుందని, అదే ప్రేమించగలదని, అదే అభిమానించగలదని ఆ జయంత్ అనేది తెలుసుకోలేక దాని కొడుకు దేన్ని ప్రేమించానంటే దానికిచ్చి పెళ్లి చేసి వాళ్ళ మూడ్సుకు తగ్గట్టుగా దాని మీద రుద్దేశారు తప్ప వాళ్ళ ఇష్టాలు పాపం దాని మనసుని ఆ దరిద్రుడు వాసుగాడు అర్థం చేసుకోవాలా. మనం అలా కాదు, మన అబ్బాయి ఎవరిని ప్రేమించలేదు కాబట్టి గౌరిని మన ఇంటి కోడలుగా కాదు కూతుర్ని చేసుకుందాం. వాళ్ళమ్మ సొల్లుబాగుడు గురించి మీకు నాకు తెలియందా, వాళ్ళ నాన్న సోదిగాడి గురించి మీకు నాకు తెలియందా. వాళ్ళని మనమేమి కానీ కట్నం అడగక్కర్లేదు. మనకే బోలెడంత 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది. కాలక్షేపానికి మీరు అబ్బాయి ఉద్యోగం చేయటం తప్ప మనకేమైనా ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యి బ్రతకాలా. డబ్బు మీద యావ ఉన్న వాటిని ఎప్పుడూ చేసుకోకూడదు. గౌడి చాలా మంచి పిల్ల, మన ఇంట్లో పిల్లలా కలిసిపోయింది. దానికి ఒక విషయం తెలుసా మీకు, మనం మన ఇంట్లో ఎన్ని గంటలకి నిద్రలేస్తామన్న దగ్గర నుంచి మీకేమిష్టం, నాకేమిష్టం, ఆకాష్కేమిష్టం, మనం ఎలా ఉంటాం, మన చుట్టాలు ఎవరు, బంధువులు ఎవరు, మనం ఎక్కడెక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి వస్తాం, మనకు నచ్చిన రంగులేంటి, మనకు నచ్చిన పువ్వులేంటి, వాసనలేంటి అన్నదాకా గౌరికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన పిల్లని మనం ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. గౌడి కుందనపు బొమ్మలాగా ఉంటుంది. చామన ఛాయ అయినా కూడా దాని దగ్గర నిజంగా గౌరీదేవి కళే ఉంది. ఆ ఏమంటా ఒక మంగళవారం రోజు మన ఇంట్లో అది అడుగు పెట్టిందో కానీ ఆ రోజునే అమ్మవారే వచ్చి నా నట్టింట్లో కూర్చున్నట్టే అనిపిస్తోంది. నిజానికి నేను చాలాసార్లు బాధపడేదాన్ని, మీతో అనలేదు కానీ మనకు ఆడపిల్ల పుట్టలేదని. ఆడపిల్ల పుట్టినా అత్తారింటికి పంపించేయాలేమో అని బహుశా భగవంతుడు ఆ పార్వతీదేవిని గౌరిగా మన ఇంటికి కోడలుగా పంపుతానంటుంటే వద్దంటామా అంది సునంద. నిజమేగా, మనోడితో మంచి రోజు చూసి మాట్లాడదామండి, హడావిడి పడిపోతున్నాడుగా వీడు ఆఫీస్ అని అంది సునంద. సరేనని ఆ కాగితాలన్నీ మళ్ళీ తిప్పి ఫైల్లో పెట్టి వాళ్ళిద్దరూ రూమ్లోకి వెళ్ళిపోయారు. తెల్లారి ఆఫీస్ నుంచి గౌరీ ఆకాష్ వచ్చాక ఆకాష్ ఫ్రెష్ అయ్యి లాన్లో కూర్చుని ఉయ్యాలూగుతూ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే పనమ్మాయి జ్యూస్ ఎత్తుకెళ్తుంది. సునంద అటువైపు చూస్తూ ఉంటే గౌడి నేను తీసుకెళ్తానులే ఇవ్వు అంటే అది కాదమ్మా అంది పనమ్మ. ఇవ్వవే, దాని మొగుడికి అది తీసుకెళ్తానంటే నీకెందుకో, రేపొద్దున నువ్వే తీసుకెళ్తావా ఏంటి, ఎల్లకాలం వాడి గదిలోకి పాల గ్లాసు కూడా తీసుకొని వెళ్తావేంటే అంది సునంద. ఆంటీ అంది గౌడి. కరెక్ట్గానే అన్నానా, నా మనసులో ఉన్న మాట అయితే నేను అన్నా. మరి మా అబ్బాయి నచ్చాడా నీకు, చేసుకుంటావా మా అబ్బాయిని? ఏం లేదే, నువ్వు అనుకో నాకు కోడలు కాదు కూతుర్లా కలిసిపోయావు. మీ అంకులు నిన్ననుకో సోది చెప్పినా సుత్తి చెప్పినా వింటావా, ఇసుక్కోవా? నా తర్వాత ఒకవేళ నేనే ముత్తైదు మరణం ఉండి ముందు పోయాననుకో పిచ్చి మాటలు మాట్లాడొద్దా ఆంటీ మీరు. నిజమే, ప్రతి ఆడది కోరుకునేదే నేను కోరుకుంటాను. ఆయన చిన్నపిల్లాడు లాంటి వాడు, నువ్వు అనుకో కూతుర్లా చూసుకుంటావు. ఒకవేళ మాలో ఎవరికి ఏం జరిగినా మేము మంచాన కంచాన పడ్డా దేవతలా చూస్తావమ్మా నువ్వు. ఇప్పుడు నేను చూడటం కోసం మీరేమీ మంచాల్లో పడక్కర్లేదులే, కానీ మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. పిచ్చి మాటలు మాట్లాడకండి. ఎన్ని చెప్తున్నావే కానీ ఆకాష్ని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పట్లేదే బంగారం అన్నాడు ఆనందరావు. అనేపాటికి గౌరి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కినాయి. అబ్బో సిగ్గే, మొత్తం సిగ్గంతా ఇప్పుడే చూపించేకి పిల్ల, రేపు శోభనం గదిలో బోలెడంత సిగ్గు ఒలకపోసేయాలి. మరీ బొత్తిగా మొదటి రాత్రి రోజు కూడా మనం సిగ్గు లేకుండా మొగుడు మీద పడిపోయామే అనుకో అలసైపోతామే మొగుళ్ళకి అంది సునంద. పోండి ఆంటీ అని గౌడి జ్యూస్ తీసుకొని అక్కడి నుంచి పరిగెత్తి ఆకాష్కి జ్యూస్ ఇచ్చి పక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్తూ ఉంటే, చూడండి జంట చూడముచ్చటగా 2 కళ్ళు చాలట్లేదు కదూ ఇద్దరిని చూడటానికి,
తొందరగా వీళ్ళిద్దరిని కలిపేయాలండి, ఒక ఇంటి వాళ్ళని చేసేయాలి. అది నా నట్టింట్లో మహాలక్ష్మిలాగా ఆ పార్వతీదేవిలాగా అలంకరించుకొని కాళ్ళకు మువ్వలేసుకొని తిరుగుతుంటే నా చెవులారా ఆ శబ్దం వినాలనుంది. 7 వారాల నగలు మూలను పడి ఏడుస్తున్నాయి, పెట్టుకునే దిక్కు లేదు, దుమ్ము కొట్టుకుపోయి. దానికి అవన్నీ వేసి చూసుకోవాలనేది నా కోరిక. ఈ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండాలి, మంగళ తోరణాలతో కలకల్లాడిపోవాలి. పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు యజ్ఞాలు యాగాలు నా కొడుకు కోడలు పీటల మీద కూర్చొని నా ఇంట్లో చెయ్యాలి. నా ఇల్లు సస్యశ్యామలం అయిపోవాలి, ఆనంద నిలయం అయిపోవాలి. నా ఇంట్లో దుఃఖం అన్నమాట, బాధ అన్నమాట, ఏడుపు అన్నమాట, స్వార్థం అన్నమాటే ఉండకూడదు. నా మనవాళ్ళు మనవరాళ్ళు గెంతుతుంటే వాళ్ళతో నేను ఆడుకోవాలి, వాళ్ళ చిరునవ్వులతో ఈ ఇల్లు మారిమోగిపోవాలి అని సునంద అంటుంటే ఆనందరావు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నిజమేనేమో కదో, నిజమైన ఆనందం అదేనేమో అనిపించింది ఆయనకి. మాట్లాడదాములే అన్న తర్వాత ఆకాష్తో మాట్లాడాలని పాపం 10 సార్లు అడిగారు. అడిగినా అదుగో నాకు ఆఫీసులో ప్రాజెక్ట్ ఉందని, సైట్ సీయింగ్కి వెళ్ళాలని, ఖాళీ లేదని, ట్రిప్ వెళ్ళాలి ఒక వారం రోజుల పాటని, అదని ఇదని ఒక 3 నెలల కాలం పొడిగించుకుంటూ వచ్చేసాడు. గౌరీ ఈలోపు ఆకాష్కి ఇంకా దగ్గరైపోయింది. సునంద ఓపెన్గానే నిన్ను మా కోడలుగా చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కోడలతో ఉన్నట్టే ఉండటం మొదలుపెట్టారు. తెగ సరసాలాడి జోకులేయటం మొదలుపెట్టారు ఇద్దరు కూడా. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వచ్చే పంతుల్ని రమ్మనమని కబురు పెట్టింది సునంద. దేనికే అన్నాడు ఆనందరావు. గౌరీ కూడా అక్కడే ఉంది. చాలే ఊరుకోండి, దేనికంట వీడిలాగే ఉద్యోగం అని ఈ పిచ్చిలో పడిపోయాడంటే అది బామ్ అయిపోయేలాగా ఉంది. నేను మీరు ఇంకెప్పుడు ఎత్తుకుంటాం మనవణ్ణి మనవరాల్ని? వీడి పిచ్చేషాలు కాకపోతేను ఇహ వీడిని అడుగుదామని నేను వెయిట్ చేసి విసిగిపోయాను స్వామి. శుభ్రంగా ఆ పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టించి పడేస్తాను నిశ్చితార్థానికి. అప్పుడు వాడెవరిని ప్రేమించలేదు కాబట్టి వాడే అని నోరు మూసుకొని ఊరుకుంటాళ్లే అంది సునంద. అనేసరికి ఆయన నవ్వేసి ఊరుకున్నాడు. గౌరీ తెగ మురిసిపోయింది. అయితే ఈలోపు ఆకాషు ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. పంతులు రానే వచ్చాడు. అమ్మ చెప్పండి అంటే చెప్పడానికి ఏం లేదు, ఇదిగో దీని పేరు గౌరీ, నా కాబోయే కోళ్ళు. మా అబ్బాయి జాతకం నీ దగ్గర ఉంది కదా, ఇదే అమ్మాయి జాతకం. పిల్లలిద్దరికీ పొంతం చూడు ఎలా ఉందో, చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. కుండల్ని కలిసిందే, 100 ఏళ్ల పాటు విడదీయరాని బంధంగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. మంచిది, అంతా బాగానే ఉంది కదా, ఆయుష్లు ఆరోగ్యాలు సంతానాలు అంతా ఓకే కదా అంది ఆవిడ. అన్నీ సమృద్ధిగా ఉన్నాయి తల్లి అన్నాడు పంతులు. సరే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థ ముహూర్తం పెట్టాలి, ఉండు ఒకసారి మా వాడు కూడా వస్తాడు కిందకి, రాగానే ఇద్దరిని కలిపి పక్కనే కూర్చోబెట్టి శుభవార్త చెబుతూ కానీ అంది సునంద. ఈలోపు ఆకాషు పైనుంచి కిందకు వచ్చాడు. ఇట్రారా నాన్న అందే. అమ్మ అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అన్నాడు. దేనికిరా అంత అర్జెంటు, అమ్మ చెప్పేది విను ముందు అందే. అమ్మ వెంటనే వచ్చేస్తా, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి వచ్చిన తర్వాత అన్నాడు. నేను అంతకన్నా లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయం చెప్పాలే కానీ రాను ముందు అంది సునంద. అమ్మ వెళ్ళాలి, ఇప్పుడే వచ్చేస్తే చాలా ఇంపార్టెంట్ పని అనేసరికి ఠంగని బెల్లు మోగిందే. గౌరీ నే వెళ్ళి చూస్తానని తలుపు తీసింది. తీసేపాటికే అక్కడ ఒక అమ్మాయి జీన్స్ ప్యాంటు టాపు వేసుకుని, మనిషి చాలా పాష్గా, మనిషి చాలా ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి అబ్రాడ్ నుంచి వచ్చినట్టుగా ట్యాక్స్ వేసినటువంటి లగేజీ తీసుకొని వచ్చింది. వస్తే తను వస్తానంటుంది. నా కోసమే ఆంటీ, మీరు కంగారు పడకండి, నేను వచ్చేసానులే అన్న తర్వాత ఫ్లైట్ రైట్ టైం కాదా అన్నాడు ఆకాష. అనేపాటికి ఫ్లైట్లు ఎప్పుడు డిలే అవుతాయి, నేను నిన్ను చూడాలనే ఆశతో ఎదురు చూస్తున్నానని ఈసారి కరెక్ట్ టైంకే వచ్చేసిందిలే అని పక్క నవ్వి రావటంతోనే సునందర ఆనందరావు కాళ్ళ మీద పడి బ్లెస్ చేయండి ఆంటీ నన్ను అంటే, ఎవరు ఏం బ్లెస్ చేయాలో వాళ్ళకి అర్థం కాల. ఏం బ్లెస్ చేయాలి ఎవరు అని ఆలోచిస్తున్నారా? నా పేరు కావ్య, నేను మీకు కాబోయే కోడల్నే. మా ఇద్దరిది పుష్కరం పాటు ప్రేమించుకున్న ప్రేమ. నేను మీ అబ్బాయిని తొందరగా పెళ్లి చేసుకోవాలని, మీ ఇంటి కోడలనైపోవాలని, 100 ఏళ్ళు మీ అబ్బాయి నేను కలిసి ఉండాలనే, గంపెడు పిల్లల్ని కని మీ ఇద్దరు ఒడి నింపేయాలనే, ఈ బాధ్యతలన్నీ చూసుకుంటూ మీకు హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఇవ్వాలనే నన్ను దీవించేయండి మీరు అనేసిందే. షాక్కులో ఉండిపోయారు సునంద ఆనందరావు. గౌరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి పక్కకు నిలబడిపోతే వచ్చిన పంతులు కూడా ఆశ్చర్యపోయి అలాగే నిలబడిపోయాడు. నిలబడిపోతే
అవును, ఇంతకీ పంతులు గారిని ఎందుకు పిలిపించావమ్మా అని అడిగాడు ఆకాష్. గౌరీ వైపు చూస్తే కళ్ళతో ఏం మాట్లాడొద్దని సైగ చేసేపాటికే సునందకి ఆనందరావుకి ఎందుకో మనసు విరిగిపోయినట్టుగా అనిపించింది. ఏం లేదు, ఇంట్లో పూజ చేయిద్దామని అనుకుంటున్నారు, పూజ గురించి మాట్లాడదామని పిలిపించారులే, నీకు త్వరగా పెళ్ళవ్వాలని అంది గౌరీ. ఏం పిచ్చి పనులమ్మా ఇవే అన్నాడు ఆకాష్. పంతులు గారు మీకు మళ్ళీ కబురు పెడతాం, వెళ్ళిరండి అని నమస్కారం పెడితే ఆయన వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి సంభావన తీసుకొని. ఆ తర్వాత ఇక ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగింది సునంద. తన కాదు, తనెటు చెప్పడం అంటే ఇప్పట్లో అయ్యే పని కాదులే, కానీ నేను చెప్తాను వినండి. మీ అబ్బాయి అలా 10th క్లాస్ అయిపోయిన రోజుల్లోకి వెళదామా కాసేపు. 10th అయిపోయిన తర్వాత ఈ అందగాడు, ఈ ఆజానుబాహుడు అలా ఇంటర్మీడియట్కి వచ్చాడు. అదే కాలేజ్కి, సేమ్ కాలేజ్కి, సేమ్ సెక్షన్కి నేను కూడా వెళ్ళాను. నా పేరు కావ్య, మా అమ్మ పేరు రాజ్యం, మా నాన్న పేరు కేశవులు, నాకు ఒక చెల్లెలు, నా చెల్లెలి పేరు సుధా అని చెప్పింది కావ్య. అయితే అప్పుడు అనుకోకుండా మీ అబ్బాయి ఏమన్నా తక్కువ తిన్నాడు అనుకుంటున్నావా ఆంటీ నువ్వు? మీ అబ్బాయిని చూసే నేనే ఇష్టపడ్డాను, మీ అబ్బాయికి నేనే ప్రపోజ్ చేశాను. ఈ ఏజ్లో ఇవన్నీ అట్రాక్షన్ అంటారు, ఇన్ఫాక్చుయేషన్ అంటారు. ఇంటర్లో ఉండే లవ్వులు ఇంజనీరింగుల దాకా ఉన్నప్పుడు చూద్దాంలే అన్నాడు. ఆ తర్వాత మీ అబ్బాయి ఏ కాలేజీకి వెళుతున్నాడు కనుక్కొని చచ్చి చెడి నేను ఎంట్రన్స్ రాసి మరీ, మేమేమి ఫుల్లీ సెటిల్డ్ ఫ్యామిలీ కాదా అండి, ర్యాంక్ బేసు స్కాలర్షిప్ మీద నానా తిప్పలు పడి ఎలాగోలా అదే కాలేజ్కి వెళ్ళాను నా ప్రేమను ప్రూవ్ చేసుకుందామని. ఆ తర్వాత మీ అబ్బాయి ఏమంటే 4 ఏళ్ళు పడ్డాను. ఆ 4 ఏళ్లలో మీ అబ్బాయి ఏమన్నాడో తెలుసా? ఇంజనీరింగ్లో ఉండే లవ్వులు పీజీలో ఉన్నప్పుడు ఆలోచిద్దాంలే, కానీ పిచ్చి మాటలు మాట్లాడకుండా నీ పన్ను చూసుకో అన్నాడు. మేమే రోజు హద్దులు దాటింది లేదు, ఎప్పుడు మీ అబ్బాయి ఆ విధంగా ఆలోచించింది లేదు. ఆ తర్వాత మళ్ళీ పీజీ వేరే కాలేజ్కి షిఫ్ట్ అయ్యాడు. చచ్చినట్టు మళ్ళీ నేను దేక్కుంటూ అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక నన్ను ప్రేమిస్తావా లేదంటే నన్ను చావమంటావా అని నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిన తర్వాత అప్పుడు నన్ను నమ్మి, నా ప్రేమను నమ్మి, నా ఐ లవ్ యూకి సరే ఇలాగే గనక లైఫ్ లాంగ్ ఉండేటట్టయితే ప్రేమించుకుందాంలే అన్నాడు. అప్పుడు పీజీ 2 ఏళ్ళు అలా లవ్ చేసుకున్నాం అంటే అయిపోయిన తర్వాత నాకు ఎంఎస్ చేయాలనేది నా గోల్. అయితే నేను అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకుంటే తను నా కోసం వెయిట్ చేస్తాడా చేయడా అని ఏ అమ్మాయినా అనుకుంటుంది, కానీ నేను తిరిగి వచ్చినప్పుడు ఆలోచిద్దాంలే అనేంత మీ అబ్బాయి మహాధైర్యవంతుడా అంటే అలా నేను ఎంఎస్ చేయడానికి అని చెప్పి లోన్ పెట్టుకుని నేను ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మీ అబ్బాయి ఇక్కడే జాబ్లో జాయిన్ అయిపోయాడు. అంటే ఇప్పుడు నువ్వు ఎంఎస్ చేసావా అని అడిగింది సునంద. అవునా అంటే మా వాడిని ఇప్పుడు పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్ళిపోవటానికి వచ్చావా అన్నాడు ఆనందరావు. లేదు డాడీ, మీకు తెలుసుగా నాకు వెళ్ళటం ఇష్టం లేదని, నేను ఇక్కడే ఉంటానని తనకి నేను ఎప్పుడో చెప్పాను, తనే ఇక్కడికి తిరిగి వచ్చేసింది కంప్లీట్గా అని చెప్పాడు ఆకాష్. అవునా ఆంటీ, నేను వెళ్ళిన తర్వాత 2 years ఎంఎస్ చేశాను, 2 years అక్కడ నాకు జాబ్ చేయాలనే కోరిక. జాబ్ చేయటం అయిపోయిన తర్వాత తను చెప్పాడంటే యుఎస్ తను రానని, తను ఇక్కడే సెటిల్ అవుతానని. దాంతో ఇక నేనే కంప్లీట్గా అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చేసాను. పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం అని నేను గొడవ పెడితే సరే నన్ను వచ్చేసేసేయమని చెప్పాడు. నా కోసమే తను ఎయిర్పోర్ట్కి రాబోయాడు అంటే అని చెప్పుకొచ్చింది కావ్య. చెప్పుకొస్తే వాళ్ళకి నోట మాట రాలేదు. సునంద మాత్రం ఏరా మాట వరుసకు మాట మాత్రమైనా అమ్మా నాన్నలకి చెప్పకూడనంత చెప్పలేనంత పెద్దవాడి అయిపోయావా ఎంత పెద్ద విషయాన్ని అని అడిగితే, అయ్యో ఆ ఉద్దేశంతో కాదు మమ్మీ, నిజానికి తను ఎంఎస్ చేయాలి వెళతాను అందే. చాలా ప్రేమలు కాలేజీ వరకే ఆగిపోతాయి. అలాంటిది నేను అప్పుడే తన గురించి చెప్పాననుకోండి, మీరేమనుకుంటారో? ఎంఎస్ చేయటానికని 7 సముద్రాలు దాటి వెళ్ళిన అమ్మాయి తిరిగి వస్తుందో రాదో? అక్కడికి వెళ్ళిన తర్వాత తనెవరినైనా ఇష్టపడితే తన మనసు మారిపోతే ఇక్కడే పర్మనెంట్గా ఉంటాననే నాతో తను లైఫ్ లాంగ్ కలిసి ఉంటుందో లేదో అని 100 అనుమానాలు వస్తాయి మీకు. అందుకనే చెప్పాలనుకోలేదు, తన్ని చూపించే చెప్పాలనుకున్నాను. తను చాలా మంచిదమ్మా,
తను కల్లా కపటం లేకుండా మాట్లాడుతుంది. నిజానికి తన ముందే మాట్లాడాలనుకున్నాను ఏదైనా కూడా. నిజంగా నేను ఎంత వెయిట్ చేయించినా కూడా వెయిట్ చేసేంత సహనం, ఓర్పు ఉన్నాయి కావ్యలో. నా కోసమనే తనకెంతో ఇష్టమైన కెరీర్ కూడా డ్రాప్ చేసుకొని తను ఇక్కడికి వచ్చిందని ఆకాశానికి ఎత్తేశాడు కావ్యనే. ఇక సునంద, ఆనందరావు ఏమీ మాట్లాడకుండా, నువ్వు చాలా పెద్దోడివయ్యావని, పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోగలవాడివని గుర్తించలేకపోవటం మా తప్పేలేరా. మేమింకా నువ్వు మా కొడుకువే అనుకుంటున్నాం కాదని, నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడే ఎగరగలిగినంత రెక్కలు నీకు వచ్చిన పక్షివని గుర్తించలేకపోయానంది సునంద. ఆ తర్వాత ఆనందరావు కూడా ఏం మాట్లాడలేదు. ఇక అక్కడి నుండి ఎవరి వరకు వాళ్ళు డిస్కస్ అయి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత స్నానాలు అవి అయ్యాయి, భోజనాలు అవే అయ్యాయి. ఆకాష్ కావ్యతో కబుర్లు చెప్తూ పైన మేడ మీద గదిలో కూర్చుండిపోయాడు. సునంద, ఆనందరావు గౌడి రూమ్లోకి వెళ్ళారు. గౌడి మొహం అంతా ఏడ్చినట్టు ఉబ్బిపోయి ఉంది. వాళ్ళకి పేగులు తెగిపోయినంత నరకంగా ఉంది. బాధపడకమ్మా అని సునంద అంటే, ఎందుకంటే నేను బాధపడటం పిచ్చా అంటే, నాకేమైనా ఇవాళ కొత్త ఏంటంటే, మరీ కాకపోతే పుట్టిన దగ్గర నుంచి ఎవరి ప్రేమ నాకు సంపూర్ణంగా ఇచ్చాడంటావు దేవుడు. పుట్టిన తర్వాత నేను అమ్మ ప్రేమ ఎరుగను. అమ్మకి ఎంతసేపు కూడా ఊళ్ళో వ్యవహారాలు కావాలి. చెల్లెళ్ళని కని నా మీద వదిలేసేదే. వాళ్ళకి నేనే జల్లేస్తూ అన్నం పెడుతూ ఇల్లు వాకిళ్ళు అన్నీ చూసుకుంటూ చదువుకుంటూ అలా గడిచిపోయింది. నాన్న ఏ రోజు కష్టం సుఖం పంచుకుని దగ్గరికి తీసుకుంది లేదు. ఆ తర్వాత వాసు లైఫ్లోకి వచ్చాడు. ఇక వాడే జీవితం, వాడే ప్రపంచం అనుకుంటే చివరికి వాడు నన్ను చీకొట్టి వెళ్ళిపోలేదా. నాకేమైనా ఇవాళ కొత్త అంటే, అయినా ప్రతి మగాడిని చూసి ఒళ్ళు పులకరించే ఆడదాన్ని, ప్రతి మగాడి చేతి స్పర్శ తగలగానే ఒక ఆడది వాడితోనే జీవితం అనుకునే ఆడదాన్ని ఇల్లాలంటారా అంటే నేను బజారు దాన్ని కదో, నేను వెలయాలని కదో, నాలో సంసారపక్షమైన లక్షణాలు లేవు కదో. అయినా నాలాంటి ఆడదాన్ని ఎవరిష్టపడతారని, నాలో ఏముందని ఇష్టపడతారో. నేను కావ్యలాగా ఎర్రగా బుర్రగా ఉన్నానా, అందంగా ఉన్నానా? పోనీ ఆకాష్ని నేనేమైనా 12 సంవత్సరాల పాటు ప్రేమించానా? అతను ఎంత వెయిట్ చేయించినా సరే అతని కోసం సహనంతో ఉన్నానా? అమెరికా వెళ్ళొచ్చానా? ఇంగ్లీష్ మాట్లాడగలనా? అతని కోసం నేను కెరియర్ డ్రాప్ చేసుకున్నానా? త్యాగం చేసుకున్నానా? నాలో ఏమున్నాయి అంటే, ఒక ఆర్డినరీ సామాన్యమైన మన ఇంట్లో పని మనిషి కూతురుందే, అది కూడా నాకన్నా ఫ్యాషన్గానే ఉంటుంది. నేనేమైనా ఫ్యాషన్గా ఉంటానా? నేనేమైనా అందగత్తెనా? నన్ను మీ అబ్బాయి ఇష్టపడటానికి నేనే ఏదేదో ఊహించుకున్నా. ఇప్పుడేముంది, మొదటి నుంచి అంతే. వాసు విషయంలో కూడా అన్నీ నేనే ఊహించేసుకున్నాను. అలాగే ఆకాష్ విషయంలో కూడా అతనేదో నాకు ఒంట్లో బాగోనప్పుడు నా పక్కనే కూర్చొని 2 ట్యాబ్లెట్లు వేయగానే నేనే ప్రేమ అనుకున్నా. అతనేదో నాకు కాస్త వర్క్లో సపోర్ట్ చేయగానే, కేర్ తీసుకోగానే, ఎంకరేజ్ చేయగానే నేనే ప్రేమ అనుకున్నా. నాకే అలవాటు అయిపోయిందిలేండి. అంటే చెప్పు దెబ్బలు తినటం నాకు కొత్త కాదు. ఆ తిన్న చెప్పు దెబ్బలకి ఇలా నా బ్రతుకు మూడువారిపోయిందని దేవుడు చెప్తాడా? మళ్ళీ ఎందుకంటే కొత్త కొత్త ఆశలనే చిగురులేసుకురావటం నేను అనేపాటికి వాళ్ళకి నోట్లోంచి మాట రాలేదో, ఎలా ఓదార్చాలో అర్థం కాలేదో. ఒక ఆడపిల్ల పుట్టలేదని అనుకున్న ఆవిడ నిజంగా ఒక ఆడపిల్ల అనుభవించే క్షోభ ఇంత దారుణంగా ఉంటుందా అనిపించే, నువ్వు అలా అనకమ్మా, నీకు వాడికన్నా అని ఆ మాట దగ్గరే ఆగిపోయింది. ఆనందరావుకి ఆపేశారే అంకుల్. తనకన్నా మంచివాడిని తీసుకొచ్చి ఇచ్చి చేస్తారా? మంచివాడు చెడ్డవాడు అనేది ఎవరిలోనూ వేరువేరుగా ఉండవు అంకుల్. ఒకవేళ తనకన్నా మంచోడిని తీసుకొచ్చి ఇచ్చి చేయగలనేమో, కానీ నా మనసులో మాత్రం వాళ్ళు ఉండరుగా అంకుల్ అనేపాటికి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోయినాయి ఇద్దరికే. ఆ తర్వాత అవునన్నా కాదన్నా, ఒకరోజు గుర్తుందా ఆంటీ, మీ ఇంట్లో ఉండమన్న రోజు ఒక మాట అన్నావు నువ్వు, మీకు కూతుళ్ళు లేరు, కూతురుగా ఉండమని. దేవుడు ఆ మాట వినేశాడేమోలే, నేను నీ కూతురుగానే ఉండిపోతాను. మీ ఇద్దరేంటి మొహం మార్చుకొని అలా ఉంటున్నారు, ఆ అమ్మాయి అంటే విముఖతగా ఉంటున్నారని వాళ్ళకి తెలియాలా? మీరు ఇలా చేస్తే మాత్రం నేను మీ ఇంట్లో ఉండను, మీతో ఉండని చెప్తున్నాను. నేను మీ అబ్బాయిని ప్రేమించాను ఆంటీ, అది నిజం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేమ అదే. నాకు వయసు వచ్చి బుద్ధి జ్ఞానం తెలిసాక మీ అబ్బాయిని ప్రేమించినంత నేను ఎవరిని ప్రేమించలా. ఆ ప్రేమ నాతో నేను పోయే రోజు దాకా పోదో. మీరు
ఇలా ప్రవర్తిస్తే మాత్రం నేను ఒప్పుకోను. మనం ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకోవటమే కదా నిజమైన ప్రేమ. పర్వాలేదు, తను సంతోషంగా ఉంటే చాలు. నాతో తను సంతోషంగా ఉండలేడు, కావ్యతో అయితేనే సంతోషంగా ఉండగలుగుతాడు. మీరు కావ్యతో నార్మల్గా ఉండండి. మీరు నాతో ఉన్నట్టు తనతో ఎందుకు ఉండలేకపోతున్నారు? నాతో కలిసిపోయినట్టు తనతో ఎందుకు ఉండట్లేదు? మీ అబ్బాయి దృష్టిలో మీరు చులకన కావద్దు, మిమ్మల్ని మీరు విలువ తక్కువ చేసుకోవద్దు. ఆ అమ్మాయి దృష్టిలో మీ స్థాయిని, స్థానాన్ని, హోదాన్ని తగ్గించుకుంటే నేను తట్టుకోలేను, తీసుకోలేను. మీరు కాదన్నంత మాత్రాన వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోరా? మీరు అవునంటేనే వాళ్ళ పెళ్లి జరుగుద్దా? ఎందుకంటే ఇవన్నీ ఉండాల్సిన పెద్దరికాలు మనలో ఉండాలి. ఆశీర్వదించండి మీ చేత్తో మీరు. తను సంతోషంగా ఉండాలి, నూరేళ్ళు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి. ఆ అమ్మాయి కూడా మంచిదానిలాగే ఉంది. లేకపోతే ఒక మగాడు చీయన్న చా అన్న దేబిరించుకుంటా ఆ మగాడి వెనకాల ఏ ఆడపిల్ల ఆత్మాభిమానం చంపుకొని తిరగదు. అది నా వల్ల కూడా కాదు. నిజం చెప్పాలంటే 2 ఏళ్ళు ఇంటర్లో కాదని, 4 ఏళ్ళు బీటెక్లో కాదని, 2 ఏళ్ళు పీజీలో నమ్మకపోయినా చివరికి అమెరికా వెళ్ళిన తర్వాత తిరిగి వస్తుందా లేదా అన్న అన్నీ వదిలేసుకొని అతని కోసం వచ్చిందంటే ఆమెదే నిజమైన ప్రేమే అయి ఉండాలి. తను ఒక తల్లి తండ్రి కన్న కూతురే. అంతకు మించి మీరేమీ మాట్లాడటానికి, ఆలోచించటానికి లేదు ఇక్కడ. మీరు ఇంకేమైనా అన్నారంటే మాత్రం నా మీద ఒట్టే అనేసింది గౌరీ. మీరు లేదు, కాదు, కూడదు, తనతో కోడల్లానే ఉంటాను అన్నారా? నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, మీ ఇష్టం అనేసింది. వద్దమ్మా, నువ్వు వెళ్ళకు, నీ బాధ్యత మాదే, నీ బాధ్యత మేము తీసుకుంటాం. నువ్వే అన్నావుగా అమ్మా నాన్నలు అని. అమ్మా నాన్నలుగానే చెప్తున్నాం. నీ గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మేమే తీసుకోవాలని మాకు మాట ఇవ్వవే గౌరీ అని గౌరీని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సునంద. కొడుకుని కన్నాం అనుకున్నామమ్మా, ఏదైనా చెప్పగలిగినంత ఫ్రీడమ్ ఇచ్చి ఫ్రెండ్లీగా పెంచామనుకున్నాం. కానీ చివరికి మమ్మల్ని ఇలా చేస్తాడనుకోలేదని ఆనందరావు గౌరీ తల మీద చెయ్యేసి నిమురుతూ క్షమించమ్మా అంటే పిచ్చి మాటలు మాట్లాడొద్దు అంకులని ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చింది గౌరీ. ఆ తర్వాత ఇక ఎంగేజ్మెంటు హడావిడి మొదలైపోయింది. ఇక కావ్య వాళ్ళ అమ్మ రాజ్యం, నాన్న కేశవులు, చెల్లెలు సుధా దిగారు. దిగటంతోనే పెళ్లి మాటలు మాట్లాడుకుందామని చెప్పి వచ్చామన్నారు. వచ్చామనేసరికి వచ్చిన దగ్గర నుంచి కావ్య చెల్లెలు సుధకి ఒకటే వాంతులు. ఏమైందమ్మా అని అడిగింది సునంద. అమ్మాయి కడుపుతో ఉందగా అని చెప్పింది కావ్య తల్లి రాజ్యం. కడుపుతో ఉండటమేంటి అని అడిగారు వీళ్ళు. అవును, మా అమ్మాయి కడుపుతో ఉంది, మీకు చెప్పలేదా కావ్య? మీ చిన్నమ్మాయికి పెళ్ళయిందా అని అడిగింది సునంద. ఇప్పుడేంటి, ఎప్పుడో పెళ్ళయిందిగా వదిన. పాపం పెద్దదే, అమెరికా వెళ్ళిందా, వెళ్ళి మా అప్పులు తీర్చిందా, అప్పులు తీర్చిన తర్వాత పాపం దాని చెల్లెలకి అదే 50 లక్షల రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుందా. ఆ తర్వాత పాపం మా బాధ్యతలు నెత్తి మీద వేసుకుందా. ఈ మనిషికి అనారోగ్యాలు ఉంటే నయం చేయించుకొచ్చిందా, దాని లోన్ అదే కట్టేసుకుందా అని చెప్పుకొచ్చింది రాజ్యం. చెప్పుకొచ్చిన తర్వాత పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయకూడదు అంటారు కదండి. అవును, పెద్దదాన్ని పెళ్లి చేసుకోమన్నావు, నేను ఒకడిని ప్రేమించుకున్నాను అంది. మేము ప్రేమ పెళ్ళిళ్ళకి విరుద్ధం కాదు. సరేనమ్మా, ప్రేమించుకుంటే ప్రేమించుకున్నావు, ఎవరిని ప్రేమించుకున్నావు అని అడిగాము. అడిగితే నేను ప్రేమించుకున్నాడు ఇండియాలో ఉన్నాడు, నేనేమో అమెరికాలో ఉన్నాను, నా చెల్లెలికి నేను పెళ్లి చేసుకోవాలి, చేసుకున్నదాకా రానందే. సరే, దాని చెల్లెలి పెళ్ళి దాని ఇష్టం అని చెప్పి మేమేం మాట్లాడలేదు. మా నాన్నకి నేను ఆపరేషన్ చేయించుకోవాలంది. మీ నాన్న ఆపరేషను నీ ఇష్టం, చేయించుకోమ్మా అన్నాను. చేయించుకుందే. మా అమ్మకు బంగారం చేయించుకోవాలంది. మా అమ్మ నాన్న అప్పులు తీర్చుకోవాలంది. నా లోన్ కట్టుకోవాలంది. సరేలేమ్మా అన్నాము. దాని ఇష్ట ప్రకారం పాపం అది ఏం చేస్తామన్నా మా పిల్లలకి మేము ఎదురుడ్డే అమ్మా నాన్నలం కాదండి అన్న తర్వాత నోరూరుకోక ఆకాశం, మాకేమీ కట్న కానుకలు అక్కర్లేదా ఆంటీ, మేము ఏమి ఇవ్వాలనుకోలేదు నాన్న, 10 పైసలు కట్నం కూడా ఇవ్వాలని మేమేమీ అనుకోలేదే. చిన్నమ్మాయి విషయం అంటావా, చిన్నల్లుడికి ఆన్సైట్ వస్తుంది, అమెరికా వెళ్తానన్నాడని చెప్పి 30 లక్షల రూపాయలు కట్నం, 20 లక్షల రూపాయలు బంగారం అడిగారు, పెట్టేశాం. అది పాపం దాని చెల్లెల కోసం అది పెట్టుకుంటాను, నా ఇష్టం, నా చెల్లెలంటే సరే దాని ఇష్టం కాదంటే ఎందుకు, పెట్టుకోమ్మా అని వదిలేసాం. ఇక తొందరగా పెట్టేసుకుందాం వదిన గారు పెళ్ళి, ఎందుకంటే ఈయనక ఆరోగ్యం బాగోట్లేదు, మళ్ళీ రేపేదైనా అంది రాజ్యం. ఇది ఇంకా బాగుంది, ముహూర్తాలు గ్రహాలు కూడా మనమే మార్చి మన ఇష్టం వచ్చినట్టు చెయ్యలేం కదా అంది సునంద. అన్న తర్వాత మా అమ్మ నాన్న ఏం కట్న కానుకలు ఆశించే మనుషులు కాదా అంటే అన్నాడు ఆకాశం.
చాచా నాన్న మేము ఏమీ ఇవ్వాలనుకునే మనుషులం కాదమ్మా, ఆర్డినరీగా మేము ఆలోచించాం, ఎక్స్ట్రాడినరీగానే ఆలోచిస్తాం. మా అమ్మాయి ఎప్పుడైతే నిన్ను ప్రేమించుకున్నానని చెప్పిందో అప్పుడే నువ్వు ఆగర్భ శ్రీమంతుడు అని, మీ అమ్మా నాన్నలకు ఒక్కడవే కొడుకు అని, టైంపాస్ కోసం మీ నాన్న నువ్వు ఉద్యోగాలు చేస్తారని, వెనకమాల మూటలు మూలుగుతుందని, మా అమ్మాయి ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మీ ఆస్తి ఓసారి రేటు పెరిగింది, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఓసారి రేటు పెరిగింది, రీసెంట్గా సంవత్సరం బ్యాక్ ఓసారి రేటు పెరిగింది అని మా అమ్మాయి చెప్పింది. నాన్న మీకు ఇవ్వగలిగినంత లెవెల్లో మేమెక్కడున్నాం, మా అమ్మాయే ఇచ్చుకోవాలనుకుంటే తానే ఇచ్చుకోవట్లే, ఈసారి నీకు మా అమ్మాయి అదే చెప్పింది, నన్ను నేనే సమర్పించుకుంటున్నాను తన గిఫ్ట్గానే, ఇచ్చేసుకోమ్మా అన్నానే తప్ప నేను ఇచ్చుకోవద్దనే మనిషిని కాదు అనేపాటికి సునంద ఆనందరావు అలాగే చూసే, ఒకప్పుడు మీరు కూడా సేమ్ ఫాలో అయ్యారండి అంది సునంద. అంతేగా, నన్ను నేను ఈయనకి ఇచ్చుకున్నానా, తర్వాత ఈయన ద్వారా వెనకమాల మా ఫ్యామిలీనంతా నేనే చూసుకున్నానా, ఈయనే అన్నాడు ఆ రోజు, మా అత్తగారిని నేను చూసుకుంటానన్నాడు మా అమ్మని, మా నాన్నగారిని నేనే చూసుకుంటానన్నాడు మా నాన్ననే, ఆ తర్వాత నా మరదళ్ళ బాధ్యత నాదన్నాడు, బావమరుదుల బాధ్యత నాదన్నాడు. ఆయన ఇష్టం కూడా ఆ రోజు నేను కాదనలేదు వదిన గారు, అదేలేండి మీరెవరిదే ఇష్టాలు కాదనరు, వాళ్ళే అన్నీ చేసుకుంటామని చేస్తారు మీ ఇంట్లో, అంతేగా అంది సునంద. ఈ అమ్మాయి గురించి కూడా చెప్పింది. ఈ అమ్మాయి పరిచయం అయిందంటగా అబ్బాయికి ఇట్లా ఫైల్ తెచ్చిచ్చి, చాలా మంచిదాని వంటగా, అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవా, దానికి ఇంటర్మీడియట్లో ఎవరూ దొరకలేదండి, ఇంటర్మీడియట్లో ఎవరో ఒకళ్ళు దొరికే మనం సెట్ చేసుకుందాంలే అనుకునేంత తెలివైంది కాదు, ఏం చేద్దాం దాని బాధ్యత మేమే తీసుకున్నాం, మేమే చెయ్యాలి పెళ్ళి అంది సునంద. అంతే మీరుండంగా బాధ ఏం వచ్చింది, అలా గడిచిపోద్ది అంతే అన్న తర్వాత కావ్య గౌరి దగ్గరికి వెళ్ళి, నేను మా అమ్మ నాన్న దగ్గరికి కూడా వెళ్ళలేదు, రావటం ఇక్కడికే వచ్చాను, వాళ్ళు హడావిడిగా వచ్చారు, అందరికీ గిఫ్ట్లు తెచ్చాను, నువ్వు చాలా మంచిదానివని నాతో రోజు ఫోన్లో చెప్పేవాడు, నీ గురించి నాకు అన్నీ తెలుసు అని గౌడి చేతికి కూడా గిఫ్ట్ ఇచ్చింది. సునంద ఆనందరావుకి అందరికీ గిఫ్ట్లు ఇచ్చింది. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ దగ్గర గౌరీ వాళ్ళ అమ్మ నాన్నకి కబురు వెళ్ళలేదు. ఆ తర్వాత ఎంగేజ్మెంట్ పూర్తయిపోయి మేఘాల మీద ఊడిపడ్డారు గౌరీ వాళ్ళ అమ్మ నాన్న. ఏంటమ్మా మాకు చెప్పకుండానే ఎంగేజ్మెంట్లు చేసేసుకుంటున్నారు అంటే, మీకెవరు చెప్పారు అంది సునంద. సరేలే ఊరుకోండి, మీకేం చెప్పాను, ఎదురింటి ఆవిడ, పక్కింటి ఆవిడ, వెనకింటి ఆవిడ నా ఫ్రెండ్స్ అయ్యారు, ఫోన్ నెంబర్లు తీసుకున్నాను, 4 సందుల అవతల నుంచి నా చుట్టాలు బంధువులు అయిపోయారని చెప్పానా, నువ్వు దాస్తే తాగుద్దా ఏంటమ్మా, పోమ్మోయ్, మేము మనుషులకు విలువిచ్చేవాళ్ళం, ఫ్రెండ్షిప్ స్నేహానికి ప్రాణం పెడతా నేను, అక్కడ దాకా వస్తే వాళ్ళ కోసం మొగుడిని పిల్లల్ని కూడా వదిలేసుకునే రకాన్ని తెలుసా అంది ఒక పక్కన గౌరీ వాళ్ళమ్మ మాలతే. సరిపోయారు బొంబోళం బ్యాచ్, దానమ్మేమో శాంతం అన్నీ దాని ఇష్టం సమర్పించుకోమన్నాను, వాళ్ళ ఇష్టం ఇచ్చుకోమన్నానంటది అది, ఇదేమో ఎవరు ఏమన్నా అయిపోని కూతురు మొగుడు ప్రపంచం మొత్తం నన్ను మంచిదంటే చాలు అనుకునే తప్పెట్ల బ్యాచ్, చిద్దరిద్రపు మంద అనుకుని ఆవిడక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. సరే ఎటు వచ్చారుగా, పెళ్ళికి ఉండండి అంటే నువ్వు చెప్పాలా, మా ఇంట్లో పెళ్ళికి మేము ఉండమా అన్నారు మాలతి సుధాకర్ రావు. షో అన్న తర్వాత, ఏమే అసలు విషయం తెలుసా గౌరీ నీకు అన్నట్టు, మన పక్కింటి అమ్మాయి ఉందే ఎదురింటి అబ్బాయితో లేచిపోయిందే, ఎదురింటి వాళ్ళ కోళ్ళు ఉందా, వెనక 2 సందుల అవతల ఒక అంకులు ఉన్నాడా, ఆయనతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందంట, దాని మొగుడు కొట్టేపాటికి అది పుట్టింటికి వెళ్ళిపోయింది తెలుసా అన్నట్టు, నీ చెల్లెలు వైష్ణవి ఉందా, వాసుగాడి తమ్ముడు రాజు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి లవ్లో ఉన్నారంటే, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతే ఎందుకు కొట్టుకుంటామా తిట్టుకుంటామా, ప్రేమించడం ఏమైనా తప్ప ఏంటి, పెళ్లి చేద్దామని చెప్పాం, చెల్లి పెళ్ళి కూడా ఇదిగో అబ్బాయి పెళ్ళి అయిపోగానే అటు ఇటుగా ఆకాష్ది ఒక 2-3 నెలల్లో చెల్లి పెళ్ళేనే, మరి అదేంటి మెమ్మాయి జైరా పెళ్ళి అంది కావ్య వాళ్ళమ్మ. మరీ కాకపోతే ఊడుకో రాజ్యం, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగుద్దా, నీ కూతురు కంటే ఇంటర్మీడియట్లోనే పమిటి జారిపోయింది, ఆకాశం దొరికింది, ఆకాశం దొరికేపాటికి పట్టుకుంది, దీనికి అట్లా జార్చటం రాదు, దీనికి అలా చేయటం రాదు, ఏం చేద్దాం, దొరక్క ఒకడు దొరికాడా, చిన్నప్పుడే పక్కింటో ఉన్నాడని సెట్ చేశానా, వాడితో నిలుపుకోవటం చేత అయిందా, నీ కూతురు చూడు అమెరికా నుంచి వచ్చిందా, ఎంత మేకప్ కొట్టుకొని వచ్చింది, అమెరికాలో ఎంతమంది మగాళ్ళతో కలిసి ఉంటుంది, అమెరికాలో ఎంతమందితో ఫ్రెండ్షిప్ చేసి ఉంటుంది, అయినా అమెరికాలో ఉన్నదాని అమెరికా వదిలి ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి
ఎర్రగా బుర్రగా చుట్టాని బాగానే ఉన్నావుగా, మా దానిలాగా ఏం లేవుగా తిక్కలుగా, అక్కడే ఉండకుండా అక్కడే ఎవడో ఒకటి పట్టుకుంటే సెట్ అయిపోయేదిగా, నిజంగా ప్రేమ కోసమే వచ్చా అంది మాలతి. అనేపాటికి కావ్య అలా చూస్తూ ఉండేపాటికి గౌరీ ఏమనుకోవద్దు మా అమ్మ కొంచెం అంతే అన్న తర్వాత, అమెరికా నుంచి వచ్చింది అబ్బాయిని ప్రేమించింది కాబట్టి అబ్బాయికి అన్నీ సమర్పించుకోవాలని వచ్చింది. అమెరికాలో సమర్పిస్తే ఎవరు తీసుకోమన్నారనే రాలా మా అమ్మాయి. అదేలే మీది సమర్పించుకునే ఫ్యామిలీగా మర్చిపోయా, మాది హృదయం మంచి ఫ్యామిలీ అంది మాలతి. అబ్బో వీళ్ళ పంచుకోటాలు తగలయ్యా అని సునంద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు ఆకాష్ వచ్చే బాహ్య సౌందర్యం కాదంటే అంతఃసౌందర్యం ముఖ్యం. గౌరీ మనసును చూసి ప్రేమించేవాడు రావాలి. గౌరీ బంగారం. అలాంటి గౌరిని శారీరకంగా చూసి కాదు ఇష్టపడాల్సింది, మనసును చూసి. తను దేవత. అలాంటి దేవత ఎవరింటికి వెళ్ళొద్దో వాళ్ళు హ్యాపీగా ఉంటారో. ఎవడో తన కాదనుకున్నాడంటే ఒకడు వాడే వేస్ట్ ఫెలో అనుకోవాలి, వాడే ఫూల్ అనుకోవాలి. అంతే బాబు అంతే. నువ్వు ఎలాగంటే అలా కరెక్టే. అందరికీ కావ్యాలు దొరకొద్దయ్యా రచించడానికి, ఏం చేద్దాం గౌడుల మీద రాయమంటున్నారు ఎవరో అనేసింది మాలతే. అన్న తర్వాత వామ్మో ఇంకా కొన్ని రోజులు ఉన్నాయంటే మన ఇంట్లో మన కొంప ఏమవుద్దో అనుకున్నారు సునంద ఆనందరావు. ధూమ్ధామ్గా పెళ్లి నగలు పెళ్లి ఏర్పాట్లు హడావిడిగా అయిపోయినాయి. హనీమూన్లకి వెళ్ళొచ్చిన తర్వాత గౌరిని ఉండమని సునంద ఆనందరావు వెళ్ళటానికి వీలు లేదని ప్రామిస్ చేయించేసుకునేసరికి గౌరి అక్కడే ఆగిపోయింది. గౌరీ వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళిపోయారు. ఆ తర్వాత అప్పగింతలు పెట్టి కావ్య వాళ్ళ అమ్మా నాన్న చెల్లెలు భర్త వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక ఆకాష్ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టి, నువ్వు కూడా రావచ్చుగా, వస్తావా, జాయిన్ అవుదు కానీ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది అన్నాడు కావ్యని. లేదురా, నేను హౌస్ వైఫ్గా ఉందామనుకుంటున్నాను, హోమ్ మేకర్గా బాధ్యతలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఆంటీ ఇంతకాలం బాధ్యతలు తీసుకొని అలిసిపోలా, వయసు అయిపోలా, ఇక నుంచి ఆంటీ అంకుల్ సేవ చేసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళకి కావలసినవన్నీ చూసుకుందాం అనుకుంటున్నాను. కాలు కింద పెట్టనివ్వకుండా వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుందాం అనుకుంటున్నాను. అటువైపున మా పేరెంట్స్, ఇటువైపున మీ పేరెంట్స్. ఇప్పుడు కోడలుగా నా రెస్పాన్సిబిలిటీస్ చాలా పెరిగినాయి. దానికి తోడు చెల్లెలకి డెలివరీ టైమా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని సిచ్యువేషనా. ఒకవైపున నాన్నకి హెల్త్ బాగాలేదా, ఏమో మామయ్య అత్తయ్యకి ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరు ఊహించగలరు. ఎంత గౌరీ ఉన్నా పరాయిదే కానీ సొంతది కాదు కదా. ఇదిగో గౌరీ, అత్త ఇష్టాలు, మామయ్య ఇష్టాలు, ఆకాష్ ఇష్టాలు నీకు తెలుసంట కదా, అన్నీ నాకు చెప్పు, ఇక నుంచి నేను చూసుకుంటాను వాళ్ళనే అన్నాక, నువ్వే తెలుసుకో, నేను చెప్పేదేముందే, అన్నీ అవే తెలిసిపోతూ ఉంటాయి మనం కలిసిపోయి ఉంటే అనేసింది గౌరీ. అనేస్తే సరేలే అనేసరికి ఆకాష్ గౌరీ ఆఫీస్కి వెళ్ళి రావటం మొదలుపెట్టారు. మాట వరుసకి కావ్య అన్నీ నేను చూసుకుంటాను, పొడి చేస్తాను అందుకని తన గదిలో నుంచి కూడా బయటికి రాదు. పద్దాక వాళ్ళ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడుకోవటం, చెల్లితో మాట్లాడుకోవటం, అమెరికా ఫ్రెండ్స్తో చిట్ చాటింగ్లో, కిందకు వచ్చి కరెక్ట్గా మొగుడు వచ్చే టయానికి తయారయ్యి, అమ్మ పొద్దున్నుంచి ఇంటి చాకరీ బాబు అలసిపోయానంటే నమ్ముతావా అని చెప్పి నీకోసమని రెడీ అయి ఉన్నాను అని తెగ బొగ్గలు ఎరిపెక్కిపోయేలా సిగ్గుపడిపోయి పడగదిలో మాత్రం ఒక కంప్లీట్గా ప్రతిరోజు చెయ్యంది ఊడుకోకుండా అతనితో చాలా హ్యాపీగా గడిపేది కావ్య. ప్రతిరోజు బయటికి వెళ్దామని, ఒకరోజు సినిమాకి, ఒకరోజు షాపింగ్కి, ఎంజాయ్మెంట్లకు మాత్రం కావ్యకి ట్రిప్పులకి తీసుకెళ్ళాలి ఆకాష్. ఇలా జీవితం గడిచిపోతూ ఉండగా ఈలోపు గౌరీ చెల్లెలకి పెళ్ళి ఆల్రెడీ వాసు తమ్ముడు రాజుతో సెటిల్ అయిపోయింది కాబట్టి ఆగమేఘాల మీద పెళ్లి ఏర్పాట్లు జరిగిపోవటం, ఆ పెళ్ళికి అందరినీ పిలిచారు వీళ్ళని. గౌరీ ఒక అతిథి వెళ్ళినట్టే వెళ్ళింది. ఆ సునంద ఆనందరావుతో పాటు ఆకాష్ కావ్య కూడా వెళ్ళారు. 4 రోజులు ముందు రావద్దంటే నీ చెల్లెలు పెళ్ళి అంటే నువ్వు ఇప్పుడా వచ్చేది అని సాగదీసింది మాలతి. ఆ మాటకి నేను వచ్చినా రాకపోయినా ఇక్కడ జరిగేది ఏమీ లేదు, ఆగేది ఏమీ లేదు, ఎప్పుడు వస్తే ఏముందిలే అంది గౌరీ. అక్కడ వాసు తన భార్య శ్వేతను తీసుకొని వచ్చి గౌరీని చూసి ఒక స్మైల్ ఇచ్చాడు. ఆకాష్ అప్పుడే వాసును చూడటం. ఆ తర్వాత శ్వేత తెగ హడావిడిగా అక్కడ తిరిగేస్తూ ఉంటే జయంతి గౌరీ దగ్గరికి వచ్చి, ఏం కోడల్లేవే అమ్మ, 6 నెలలకు ఒకసారి కొడుకుని తీసుకొని రావటం కూడా అంతంత మాత్రమే, నిన్ను కోడల్ని చేసుకుందాం అనుకున్నాను అవ్వలేదు, చివరికి నీ చెల్లెల్ని కోడల్ని చేసుకోవాల్సి వచ్చింది, రేపొద్దున ఇదేం ఉద్ధరించుద్దోలే నన్ను అంది జయంతి. అన్న మాటలకి ఎవరికి ఎవరితోనూ అనేది పైవాడు రాయాలి, మనం అనుకుంటే అవదుగా అంటే అనేసి గౌరీ తర్వాత
ఆకాష్ వాళ్ళతో తిరిగి మళ్ళీ ఊరొచ్చేసింది. వీళ్ళు ఎలా వచ్చారో లేదో కావ్య వాళ్ళ నాన్న కేశవులు పోయాడని ఫోన్ వచ్చింది. దాంతో హడావిడిగా మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. బో 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 బోమని ఒకవైపున కావ్య ఒకవైపున కావ్య చెల్లెలు పడి తెగ ఏడిశారు కేశవుల శవం మీద. రాజ్యం బై 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 బైమని జుట్టు బీక్కొని తెగ ఏడిసింది. అయిపోయిన తర్వాత అంత్యక్రియలు చిన్న కూతురు కడుపుతో ఉంది కాబట్టి చిన్నల్లుడు వాళ్ళ అమ్మ నాన్న అసలు చేస్తే ఊడుకోమన్నారు కాబట్టి అతను అసలు ఆ బాధ్యతలే కలగజేసుకోలేదు. ఇక ఆకాశే అక్కడ ఉన్న వాళ్ళతో ఖర్చు మొత్తం తనే భరించి మొత్తానికి మామగారికి అంత్యక్రియలు పూర్తి చేయించాడు. అయిపోయిన తర్వాత రాజ్యం పెద్దగా ఏడుపు లంకించుకుంటే ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది సునంద. ఎందుకేముంది, ఆయన పోయాడు, నా జీవితం చీకటమయమైపోయింది. ఈ తెల్ల చీరలు కట్టుకోవటం ఏంటో, ఈ బతుకేంటో నాకు నరకంగా అనిపిస్తోంది. ఏ రోజు నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నదాన్ని కాదు. ఆయన లేకుండా నన్ను నేను ఊహించుకోలేను, బతకలేను, భయం వేస్తుంది నాకని రాజ్యం ఏడుపు లంకించుకుంటే చిన్న కూతురు సుధా, నేను తీసుకెళ్లేదాన్నేనమ్మా, నాకేమో నెలలు వచ్చేసినాయా, అదే కాక డెలివరీ టైమా, ఒకవైపున మీ అల్లుడికి ఆన్సైట్ వచ్చింది, మేము అమెరికా వెళ్ళిపోతున్నాం. ఆన్సైట్ వచ్చింది మీ ఆయనకి కదమ్మాయి వెళ్ళేది, మీ ఆయనగాను మీ అత్తగారి దగ్గరేగా ఉండేది అంది సునంద. ఉన్నా నాకు డెలివరీ ఉంది కదా అత్తయ్య అన్న తర్వాత, మీరు ఆగండి అత్తయ్య, పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోయిన పిల్ల, అత్తమామల కింద మొగుడు కింద నలగాల్సిన పిల్ల, ఎందుకమ్మా నువ్వు బాధపడతావు, ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు, నాన్నకు సంబంధించిన నీకు సంబంధించిన ప్రతి బాధ్యత తను తీసుకుంటానని ఆకాష్ నాకు పెళ్లికి ముందే మాటిచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్నల్ని నేను నా అమ్మా నాన్నలుగా, నా అమ్మా నాన్నల్ని చెల్లెల్ని తను సొంత వాళ్ళలా చూసుకుంటామని మేము ఒకళ్ళతో ఒకళ్ళు ప్రామిస్ చేసుకున్నాం అంది కావ్య. ఏరా చేశావా అంది సునంద. ఆకాష్ ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నేను ఆంటీ అంకుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నానో, కాలు కింద పెట్టనిస్తున్నానా అనేపాటికి షాక్ అయిపోయారు వాళ్ళు. ఇంట్లో వంట చేసేది సునంద, పై పనులన్నీ చూసుకునేది ఆనందరావు, వంటలో సునందకి హెల్ప్ చేసేది గౌరీ, పని వాళ్ళతో పనులన్నీ చేయించేది వాళ్ళు. కనీసం గదిలోంచి బయటికి కూడా రాని కావ్య ఆ లెవెల్లో స్టేట్మెంట్లు ఇస్తుంటే విని ఏం మాట్లాడకూడదని అలాంటి సందర్భంలో వాళ్ళు ఏం మాట్లాడలేదు. నువ్వెక్కడో ఉండాల్సిన కర్మ నీకేమైందా, నీకేం పట్టిందమ్మా, ప్యాలెస్ అంత ఇల్లు ఉందే, ఎవరో తెలియని గౌడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగా లేంది నువ్వు ఆ ఇంటి వియ్యపురాలివి, మా అమ్మవే, రేపొద్దున అత్తమామలు ఎన్నాళ్ళుంటారు, వాళ్ళు పోయాక ఆ ఇంటి బాధ్యత అన్ని ఆస్తిపాస్తులు చూసుకోవాల్సిన దాన్ని నేను, నిన్ను తీసుకెళ్ళి పెట్టుకోవటానికి నేనెవరు పర్మిషన్ అడగాలి, మీ అల్లుడు అలా మాట్లాడే వ్యక్తి ఏం కాదు, నువ్వు పద నాతో పాటు ముందుగానే ఒంటరిగా ఉండాల్సిన కర్మ నేనుండగా నీకేం పట్టిందే, ఆయన చెల్లెలకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశాం, అత్తారింటికి పంపించిన ఆడపిల్లని ఏదడగాలన్నా వాళ్ళ మొగుడినే అత్తమామల్ని అడగాలి కానీ తనేలా స్వనిర్ణయం తీసుకుంటుంది అనేసరికి వీళ్ళు కింద నుంచి పైకి ఆకాష్ వైపు చూసి ఏం మాట్లాడలేదు. నువ్వేమంటావు అంది కావ్య ఆకాష్నే. నేనేమనేదేముంది, నీ ఇష్టం అంటాను. అయినా అత్తయ్య మీరు కూడా ఒకళ్ళని అడిగి పర్మిషన్ తీసుకోవాలా, మీ ఇష్టం, రండి ఉండండి, మీరు వస్తానని అనాలా ఏంటి, నువ్వు అంటున్నావే కానీ మీ అమ్మ నాన్న అనే పాటికి సునంద, మాదే ఉందమ్మా, ఇవాళ ఉండేవాళ్ళం రేపు రాలిపోయేవాళ్ళం, ఇంటి పెత్తనం ఆస్తి పెత్తనం మొత్తం మెమ్మాయిదైతే ఆ తర్వాత మీ అల్లుడు గారిదైతే మాదే ఉందలే కానీ మీ ఇష్టం, వస్తానంటారో ఉంటానంటారో ఏం చేస్తానంటారో చేసుకోండి అనేసి వాళ్ళేం మాట్లాడలేదు. ఆ తర్వాత కనీసం దశదిన కర్మలు కూడా కాకుండా తల్లిని తీసుకొచ్చేసింది కావ్య. దశదిన కర్మలు అవ్వాలమ్మా, గుళ్ళో నిద్ర చేసి రావాలి, అలా రాకూడదంటారు అంది సునంద. ఇలాంటి మూఢనమ్మకాలన్నీ మీరు నమ్మటం ఏంటంటే, అసలు అమెరికాలో ఇలాంటి మెయిట్స్ ఫాలో అవ్వరు, ఎవరు చెప్పారు మీకు ఇలాంటివన్నీ, మా అమ్మ అలా గుళ్ళో అడుక్కు తినే వాళ్ళలాగా అలగా జనం మధ్యలో పడుకొని నిద్రలు చేయాల్సిన కర్మ మా అమ్మకేంటి అంటే, నువ్వు ముండమోపి దానివి, నువ్వు విధవ్వని మా అమ్మని గుచ్చి చూపించి అవమానిస్తున్నారా మీరు, నువ్వు తెల్ల చీరలు కట్టుకోవాలి, గుండు చేయించుకోవాలి, విధవలా బ్రతకాలని తీర్మానం చేస్తున్నారా మీరు, అవన్నీ నేనెప్పుడు అన్నానమ్మా అంది సునంద. మీ మాటలు అలాగే ఉన్నాయి, అయినా ఈ రోజుల్లో కూడా ఈ అడ్డమైన మూఢనమ్మకాలేంటి, నేను ఇలాంటి ఏం నమ్మను అని చెప్పిన తర్వాత తల్లిని తీసుకొని లోపలికి వచ్చేసింది. కనీసం మొగుడి దశదిన కర్మలన్నా అయ్యి కంప్లీట్ విధవన్నా అవ్వకముందే రాజ్యం ఒక్కరోజు తెల్లచీర కట్టింది. రెండో రోజు కల్లా సవరం పెట్టి మరీ వాల్జడేసేసి తల్లో పూలు పెట్టి మట్టి గాజులు పెట్టి ఇంత కుంకం నుదురు మీద పెట్టేసి పెద్ద బొట్టు పెట్టి కాళ్ళకు పట్టీలు పెట్టి జస్ట్ మెట్టెలు నొసట్లో ఉండే సింధూరం మాత్రం నుదురు మీద ఉండే
సింధూరం తీసేసింది, మంగళసూత్రాలు ఒక్కటి తీసేసింది. మిగతా అన్నీ నగలేసి కలర్ చీరలు బొడ్డు కింద కట్టి లోనెక్ బ్లౌజులు, స్లీవ్లెస్ బ్లౌజులు, హై హీల్స్ చెప్పులు వేసుకొని కూతురుతో షాపింగ్లు కూడా వెళ్ళి రావటం మొదలుపెట్టింది. ఆనందరావుకి అసలు ఇదంతా ఏంటో క్షణం అర్థం కాక ఆయన పిచ్చెక్కిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వియ్యంకుడి దినం బాధ్యతలన్నీ ఆకాష్వే. మళ్ళీ ఆ రోజు తెల్ల చీరలోకి మారిపోయి మొహాన బొట్టు తీసేసి జడదీసి ముడేసేసి కాటుకు తీసి మేకప్ తుడిసేసి మేకప్ రిమూవర్తో మళ్ళీ అక్కడికి వెళ్ళి బోరుమని జుట్టు పీక్కొని ఏడ్చేసి దినమైపోగానే మళ్ళీ వచ్చేసారు ఇక్కడికి. ఇక ఈ టైప్ లేడీస్ని ఎక్కడా చూడలేదన్నట్టే చూశారు వాళ్ళు. ఆ తర్వాత శుభ్రంగా రుచిపచి లేని భోజనం ఎందుకు తినాలి అని ఒక 25 రకాలు వండమని వంటమ్మాయికి ఆర్డర్ ఇచ్చి 24 గంటలు రాజ్యం ఏదో ఒకటి నవ్వులుతానే ఉంటుంది. చేతిలో ప్లేటో గ్లాసో ఏదో ఒకటి బౌలో ఉండాల్సిందే తింటూ. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఇక ఏమంటా రాజ్యం ఇక్కడ ప్రవేశించిందో కానీ రాజ్యం ప్రవేశించిన దగ్గర నుంచి అంతకుముందు కనీసం కావ్య అప్పుడప్పుడైనా కింద కనపడి నన్ను పిలవాల్సిందిగా, నాకు చెప్పాల్సిందిగా అత్తయ్య నేను చూసుకునేదాన్ని కదా, నీ హెల్ప్ చేసేదాన్ని కదా అనైనా కనీసం రోజు మొత్తం మీద 10 నిమిషాలు కనపడేదే సునందకే. అమ్మ వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్గా బెడ్రూముల్లోనే కూర్చొని గుసా గుణ టీవీ సౌండ్లు పెట్టి ఇద్దరు డ్యాన్సులు వేసుకోవటం, ఇద్దరు పాటలు పాడుకోవటం. ఆ తర్వాత కరెక్ట్గా ఆకాష్ వస్తున్నాడు అనే టైంకి ఫోన్ చేసి పెళ్ళాన్ని రోజు ఏం కావాలని అడుగుతాడు వాడు. ఆ టైంకి కరెక్ట్గా మాయమైపోయి రాజ్యం తన రూమ్లోకి వెళ్ళిపోయేదే. ఈ భోజనం కూడా టిఫిన్ కూడా గదుల్లోకి తెప్పించుకునే వాళ్ళు అమ్మ కూతుళ్ళు. షాపింగులకి, సినిమాలకి, షికార్లకి, మధ్యాహ్నం మ్యాట్నీలకి తెగ తిరిగి వచ్చేవాళ్ళు. అయితే ఒక రోజున కావ్యని రాజ్యం ఏమే పిల్లల్ని కంటలేదే, పిల్లలు పుట్టట్లేదేంటి నీకు అని అడిగింది. అడిగితే పెళ్ళైన వెంటనే అప్పుడే పిల్లలు వద్దు, కొన్నాళ్ల పాటు లైఫ్ని ఎంజాయ్ చేయాలి, నేను రెస్పాన్సిబిలిటీస్ వెంటనే తీసుకోవడానికి రెడీగా లేనని బర్త్ కంట్రోల్ యూస్ చేశాడమ్మా. 1 నెల రోజులు యూస్ చేసేపాటికి నాకు చాలా అనీజీగా ఉంది, నువ్వు వాడద్దు, నాకు కంప్లీట్గా హస్బెండ్తో ఉంటున్నట్టు లేదు అని కావాలని నేనే మాన్పించేసి నేను వాడతాను, నువ్వు వాడబాకు అన్నా. ఆ తర్వాత ఇప్పుడు 6 నెలలు అయిందా, 6 నెలల నుంచి నేనేమీ వాడట్లా, నేనేమీ వాడకపోయినా సరే నాకెందుకే పిల్లలు పుట్టట్లేదు అని అడిగింది కావ్య. అడిగేపాటికి ఏమో నీ మొగుళ్ళో ఏమన్నా లోపం ఉందేమో ఎవరికి తెలుసు, ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది కదా నీ మొగుడు, ఓసారి తీసుకెళ్ళి డాక్టర్ చెకప్ చేయించు, ఏ విషయం తేలిపోయి బట్టబయలైపోద్ది అని చెప్పింది రాజ్యం. అంతే వెంటనే కావ్య హాస్పిటల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్లు తీసుకోవటం అయిపోయింది. సరే ఆకాష్ ఆఫీస్ నుంచి వచ్చాడు. వచ్చి రావటంతోనే ఆకాష్తో కావ్య మా చెల్లెలి పాప చాలా బాగుంది కదో అందే. అవును బాగుంది, మరి మనకొద్దా అలాంటి పాప, నీకు ఎప్పుడో చెప్పానుగా నేను కొంచెం టైం తీసుకుందాం, నేను అప్పుడే రెడీగా లేనని అన్నాను కదా నీతో అంటే. కానీ నాకు పిల్లలు కావాలనిపిస్తుంది, నేను అమ్మని కావాలనిపిస్తుంది, నాకు అత్తయ్య మామయ్యకే వారసుని కనివ్వాలనిపిస్తుంది, వాళ్ళ ఒళ్ళో సూపోయించాలనిపిస్తుంది, అత్తయ్యతో ముడ్డి కడిగించాలి అనిపిస్తుంది, గౌడితో డైపర్లు మార్పించాలనిపిస్తోంది, ఇంటి పని వాళ్ళందరితో బిజీగా సీమంతం కావిళ్ళు మోయించాలనిపిస్తోంది, పిచ్చేమన్నా పట్టిందా నీకు అని అడిగాడు ఆకాష్. అప్పటి వరకు ఎప్పుడు వాళ్ళు ఏది మాట్లాడుకున్నా బెడ్రూమ్లోవే, కిందకి వినపడకూడదు, భార్యాభర్తల మధ్య విషయాలు 4 గోళ్ల మధ్య ఉండాలనే పెంచారు ఆకాష్నే ఆ సునంద ఆనందరావు. అలాంటిది గౌరీ ఆఫీస్ నుంచి వచ్చాక కింద వాళ్ళిద్దరితో మాట్లాడుతుంటే కేకలు కింద వినపడుతున్నాయి. ఇప్పుడు ఇదంతా అనవసరం, నువ్వు నాకు 12 మంది పిల్లల్ని ఇస్తావా ఇవ్వవా అంది కావ్య. మన ప్రొడక్షన్ లేట్ కానీ ఓ పని చేయి, గూగుల్లోకి వెళ్ళి ఓ ఫోటో డౌన్లోడ్ చేసుకో, 10 నిమిషాల్లో అయిపోద్ది, ఈ గది నిండా పెట్టుకో, కావాలంటే ఒకరోజు ఫోటోలు బోరు కొట్టాయనుకో, రెండో రోజు కొత్త ఫోటోలు వస్తే కొత్తగా మళ్ళీ కన్నాను అనుకొని మురిసిపోవే అన్నాడు. పిచ్చి జోకులు పిచ్చి వేషాలు వెయ్యకో, నాకు పిల్లలు కావాలి అంతే, పెళ్ళై ఎన్నాళ్ళైనా నువ్వు 1 మంత్ బర్త్ కంట్రోల్ వాడావు, నాకు అనీజీగా ఉందని మానిపించాను, తర్వాత నేనేం వాడలేదు తెలుసా అన్న తర్వాత షాక్ అయి అలాగే చూశాడు ఆకాష్. చూసిన తర్వాత నేను వాడకపోయినా సరే నాకు ఎందుకు పుట్టట్లేదు, ఏమో ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందామనిపిస్తుంది నా మనసు అనేసింది ఆ కావ్య. పిచ్చేమన్నెక్కిందా, ఒళ్ళు పొగరెక్కిందా, తిక్క వాగుడంతా వాగుతున్నావు, పెళ్ళై 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యి పిల్లలు పుట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పెళ్ళైన 7 నెలలకే
పిల్లలు పుట్టలేదని వెళ్తే నిన్ను అనుకోరే, నేనేదో తేడాగాడిని అనుకొని నా వైపు వింతగా చూస్తారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకో. పిల్లలు లైఫ్కి పరమావధి కాదు, పుట్టే టైంకి వాళ్ళే పుడతారు. అయినా దేవుడు వినేసినట్టున్నాళ్లే, నేను అప్పుడే రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవటానికి రెడీగా లేనని, అందుకే దేవుడు వెంటనే పిల్లల్ని ఇవ్వలేదులే మనకి అన్న తర్వాత ఇప్పుడు నువ్వు వస్తావా రావా డాక్టర్ దగ్గరికి అంది కావ్య. పిచ్చేమన్నా పట్టిందా? రానని ఒకసారి చెప్తే అర్థం కాదా? నీలో ఏ లోపం లేనప్పుడు నువ్వెందుకు రావు? నువ్వు మగాడివైతే. మగాడు అనగానే నేను మగాడినో కాదో ప్రతిరోజు రాత్రి నువ్వు చూడట్లేదా అన్నాడు ఆకాష్. మగతనాలంటే భార్య ఒంటి మీద చెయ్యేసి రాత్రంతా ఇచ్చేయటం కాదులే అనేపాటికి రాజ్యం ఓసారి ట్రావే అని కూతుర్ని పక్క గదిలోకి తీసుకెళ్ళి కూతుర్ని, ఏమే వీడు నిజంగా రోజు నీ ఒంటి మీద చెయ్యేస్తున్నాడా? దేని దగ్గరికైనా వెళ్ళొస్తున్నాడా? నువ్వు అమెరికాలో ఉండగా దేన్నైనా అలవాటయ్యాడా? కొంపదీసి గౌరీ దాన్నే? అలాంటిదేమీ లేదులే, అంత సీన్ వాడికి లేదు. పెళ్ళికి ముందే ఏ నుంచి జెడ్ దాకా అన్నీ నేనే సమర్పిస్తాను. చివరికి నేను అమెరికా వెళ్ళే ముందు వారం రోజులు ఎంజాయ్ చేసి ఆ తర్వాత నేను వెళ్తానన్నా కూడా నా ఒంటి మీద చెయ్యలేదు వాడు. ఇప్పుడు మాత్రం వేస్తున్నాడా అంది రాజ్యం. ఎందుకు వేయడమ్మా? పీరియడ్ టైంలో కూడా నేను రమ్మనే అంటాను. తనే అలా ఉండకూడదు, ఆడవాళ్ళు సెన్సిటివ్, మా అమ్మ అలా పెంచలేదు. ఆ టైంలో వాళ్ళని చాలా కేర్ఫుల్గా గర్భగుడిలో దేవతలో చూసుకోవాలని దగ్గర తీసి గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు. వాడెందుకు నా ఒంటి మీద చెయ్యేడు? రోజు వేస్తాడు. అయిపోతే నేను ఊరుకుంటానా ఏంటి అసలు అంది కావ్య. మరి ఎందుకు పుట్టట్లేదే వీడికి పిల్లలు? ఆ మాటలన్నీ వినపడి గౌరీ తల దించేసుకుందే. సునంద ఆనందరావుకి తల కొట్టేసినట్టు అనిపించిందే. మళ్ళీ కావ్య గదిలోకి వెళ్ళి, ఇప్పుడు నువ్వు రేపు డాక్టర్ దగ్గరికి వస్తావా రావా అని ఏడుపులు అనిపించుకుంది. నేను రాను, చావు నువ్వు అనేసరికి ఊరుకున్న సునందకి ఒళ్ళు మండిపోయి, ఏరా ఎక్కడ నేర్చుకున్నావు ఇలాంటి అలగా వాగుళ్ళు వాగటం? ఎప్పుడైనా ఉందా ఇంట్లో? భార్యాభర్తలు 4 గోడల మధ్య ఒక గదిలో మాట్లాడుకుంటే అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. పై ఫ్లోర్లో మాట్లాడితే కింద ఫ్లోర్కి మాటలు వినపడుతున్నాయి అంటే, పని వాళ్ళ దగ్గర నుంచి అందరూ వింటున్నారంటే నువ్వెంత చీపై చులకనవుతున్నావో ముందు నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఏంటంట తను రమ్మనమంది, నువ్వు వెళ్తే అయిపోద్ది కదా. తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు, ప్రేమించుకున్నప్పుడు, చేసుకున్నప్పుడు ఇవన్నీ తెలీదా? ఇప్పుడే తెలిసి వచ్చినాయా నీకు అనేసిందే. అనేసేసరికి ఇక ఆకాష్ ఏమీ మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు ఏంటి? రేపు నేను రావాలి అంతేగా, వస్తానులే పద. ఇక ఇంకొకసారి నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ముందు నువ్వు రా, ఏంటో తెలుస్తుందిగా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే పీకిన క్లాసులు జాలే కానీ అనేసి కావ్య వాళ్ళ అమ్మని తీసుకొని వంటగదిలోకి పోయిందే. ఆ రోజు రాత్రి అందరూ భోంచేసి పడుకున్న తర్వాత రాజ్యం ముందు సునంద ఆనందరావు గది ముందు తచ్చాడుతూ ఏంటో అటు ఇటు తిరుగుతోంది. ఆ తర్వాత గౌరీ రూమ్ తలుపులు దగ్గరికి వేసుకొని పడుకుంటే గౌరీ రూమ్ తలుపులు తీసి లోపలికి తొంగి చూస్తుంటే ఆనందరావు, ఏంటమ్మా అక్కడ నువ్వేం చేస్తున్నావు అన్నాడు రాజ్యాన్ని. ఏం లేదన్నయ్య, అమ్మాయి ఒక్కటే ఉందా లేదా, పడుకుందా లేదా అని. ఒక్కటే ఉండక ఎవరుంటారు దాని గదిలో? పడుకోకి ఏం చేస్తారమ్మా ఈ టైంకి పిల్లలు అంటే? ఈ కాలం ఆడపిల్లల్ని నమ్మలేక చూసుకుంటా ఉండాలి కదన్నయ్యా అనేపాటికి గౌరీ ఇంటర్లోనే ఒకరిని సెట్ చేసుకొని ఇంటర్ నుంచి పీజీ దాకా వాడిని కవర్ చేసుకొచ్చి అమెరికాలో వెళ్ళిన తర్వాత 4 ఏళ్ళు వాడిని గ్రిప్పులో పెట్టుకొని తిరిగి వచ్చి మళ్ళీ వాడినే చేసుకొని ఎక్కి నెత్తి మీద కూర్చొని డ్యాన్స్ వేసేంత తెలివైంది కాదమ్మా. ఏం చేద్దాం, దానికి అన్ని తెలివితేటలు వాళ్ళ అమ్మా బాబు నేర్పలేకపోయారు, దేవుడు ఇవ్వలేకపోయాడు. కొంతమంది జీవితాలు అంతే అని వెళ్ళిపోయాడు ఆనందరావు అక్కడి నుంచే. ఆ తర్వాత సునంద ఎవరో మనుషులు బయట తచ్చాడుతున్నట్టు నీడ కనపడితే లేచి చూసేసరికి రాజ్యం తలుపు పక్కనే చెవి పెట్టి వీళ్ళ గది దగ్గరే ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అడిగితే, అబ్బే ఏం లేదు, తలుపుకు దుమ్ము పట్టిందని అనేపాటికి, అన్నయ్య నువ్వు ఇప్పుడు కూడా సరసంగానే ఉంటున్నారా వదిన? నా మొగుడుతోనే కదే నేనే సరసంగా ఉన్నా అంది సునంద. అనేపాటికి, అవునులే మామూలు అందమా నీది, ఒకరోజు అనుభవిస్తే తనివి తీరిపోద్దా? అన్నయ్య ఈ వయసులో కూడా ఇంకా రన్నింగ్లోనే ఉన్నాడంటే ఏమనుకోవాలి? నా మొగుడు చూడు, ఉన్ననాడు సుఖం లేదు, వారానికి 10 రోజులు తప్పు నా ఒంటి మీద చేసేవాడు కాదు. అమ్మాయి అల్లుడు ఎంత సంతోషంగా ఉన్నారో గదిలో, ఇప్పుడే ఈయనొచ్చా, ఇటు మీరు సంతోషంగా ఉన్నారు. అదా పెళ్ళి పేరంటం లేనిది దున్నపోత నిద్రపోయినట్టు నిద్రపోతుంది. దాని గదిలోకి వెళ్ళి కాలు చేసి పడుకుందామంటే ఆ గౌరీదే. పని వాళ్ళందరూ ఎవరి గోళల్లో వాళ్ళు ఉన్నారు అనేపాటికి చేతికి మల్లెపూలు జుట్టు మెళ్ళో మల్లెపూలు దండేసావేంటి అని అడిగింది సునంద.
మొగుడు ఎటు లేడు, మల్లెపూలన్నా నలుపుకుంటా పడుకుంటే నిద్రపట్టి శోభనం రోజు గుర్తొచ్చుద్దని మంచిది, వెళ్ళా పని చేసుకోపో అని ఎలాంటి బ్యాచ్ని తీసుకొచ్చాడు వీడు నా ఇంటికి అనుకొని ఫ్యాట్మన్ తలుపేసుకొని లోపలికి వెళ్ళిపోయింది సునంద. తెల్లారి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఈ టెస్ట్ చేసి ఈ టెస్ట్ చేయలేదు అనకుండా మొత్తం ఆల్ టెస్ట్లు భార్యాభర్తలకి ఇద్దరికి చేసి వారం రోజుల తర్వాత రమ్మన్నాడు. రిపోర్ట్లకు వారం తర్వాత వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్ రూమ్లోకి రమ్మనమందే. డాక్టర్ మాట్లాడింది విన్న తర్వాత ఆకాష్ని అక్కడే వదిలేసి రోడ్డు మీద పడి, దుప్పట్టా కూడా రోడ్డు మీద పడిపోతుందా, మనిషే రోడ్డు మీద పడిపోతుందా అనేది తెలియకుండా కావ్య పెద్ద పెద్దగా వామ్మో వాయ్యో అని గుండెలు బాదుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చేసిందే. వచ్చినట్టు హాల్లో అలా కూర్చొని జుట్టు ఎరబోసేసుకుందే. ఇంకేముంది, అయిపోయిందమ్మా అయిపోయిందే, జీవితాలు నేల రాలిపోయినాయి, బతుకులు బుగ్గిపాలైపోయినాయి, ఇంకేముంది, ఏం మిగిలిందమ్మా, అంతా పోయింది దేవుడో, అత్తయ్యో నేనేమి నీకు ఇవ్వాలనుకున్నానో అది ఇవ్వలేకపోతున్నాను, అత్తయ్యో దేవుడు అన్యాయం చేసేసాడు, అత్తయ్యో అనేపాటికి ఆకాష్కి ఏమన్నా అయిందేమోనని వాళ్ళ గుండె ఆగిపోయి చూస్తుంటే వెనక నుంచే కారులో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చినట్టున్నాడు. చెమట్లు పోసుకుంటూ గబగబా లోపలికి వచ్చాడు. ఆమెకు అసలే బీపీ ఉండి సునందకి దీని దెబ్బకు నేను పోతానేమో అనుకొని ఏమైందిరా అందామా అనేపాటికి కావ్య పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి దిళ్ళు చించేసి పరుపుని కోసేసి పిచ్చి పిచ్చిగా దూదంతా గదంతా చిమ్మేసి జుట్టంతా పీకేసుకొని ఎర్రెర్రిగా చీరంతా పీకేసింది రాజ్యాంది. అబ్బెబ్బెబ్బెబ్బే ఏమైందే, ఏంటి గోల అని అందరూ మళ్ళీ కిందకి పరిగెత్తుకొస్తే ఏమైందిరా అంది సునంద. డాక్టరు టెస్టులన్నీ చేశారమ్మా, చేసి నీకేమైనా నోర్మై అన్నాడు ఆకాష్. మరి ఏమైందిరా, దానికి శాశ్వతంగా పిల్లలు పుట్టరని చెప్పేశారు. అమ్మ నా కూతురో అని రాజ్యం జుట్టారు పోసుకునే పాటికి ఆనందరావుకి అసలే ఆయనకి హార్ట్ పెయిన్ వచ్చిన్న మనిషి కూర్చుండిపోయాడు. ఏమైందమ్మా అని. ప్రపంచమంతా నేను గొడ్డుమూతి కూతుర్నిగా అని అంటదే, రేపొద్దున మీ అత్త మామ అనుకుంటారే, మేమెందుకు అనుకుంటామమ్మా, మేమెప్పుడన్నా మా మాట అంది సునంద. మీరు అనకపోయినా సరే, మీరు అనకూడదు, మీకు అనే రైట్ లేదమ్మా, తల్లిగా నాకు ఆ రైట్ ఉంది, ప్రపంచం అంతా గొడ్డుమూద్దాన్ని మీ అబ్బాయికి ఇచ్చి కట్టబెట్టానని నన్ను అంటారే తల్లి. ఎలాగూ కుదరదన్నారా, వైద్య రంగం చాలా అభివృద్ధి చెందిందిగా, పోనీ ఫారిన్ వెళ్తే అంది సునంద. అసలు అక్కడ ఏమీ లేనిది ఫారిన్ వెళ్ళినా ఏమొచ్చుద్దమ్మా నీ పిచ్చిగానే అన్నాడు ఆకాష్. అంటే నువ్వు నన్ను గొడ్రాలన్నావు, గొడ్డు ముద్దానిమన్నావు అని కావ్య మళ్ళీ ఎత్తుకుంది. నోరుమోయ్, నువ్వు నీ పిచ్చివాగుడో, ఏ పిచ్చ పట్టిందా ఏంటి నీకు, పిల్లలు 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 అని నువ్వు నీ వెదవ్వాగుడో, పెళ్ళికి పరమావధి పిల్లలే అనుకుంటున్నావా, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఆగిన తర్వాత నీకు అంతగా కావాలంటే ఎవరో ఒకరిని అడాప్ట్ చేసుకుందాం, లేదంటే కనుక ఈ లైఫ్కి ఇంతే అనుకొని సరిపెట్టేసుకొని బతుకుదాం. నేనేమైనా పిల్లలు లేకపోతే లేరు అన్నానా, నిన్ను వదిలేస్తానన్నానా, నిన్ను పిల్లల్ని కనే మిషన్ అనుకొని పిల్లల కోసమే కన్నానా, అయినా ఈరోజు ఎంతో ఇష్టపడి కనేవాళ్ళు రేపొద్దున మనతోనే ఉంటారనే గ్యారంటీ ఉందా ఏంటి, నువ్వు నీ బాగుడు అన్నాడు ఆకాష్. ఆ మాటకి సునంద, చూడమ్మా, మనం పిల్లల్ని చాలా ప్రేమతోనే కంటాం, కనాలనే అనుకుంటాం, కన్న తర్వాత అయినా మా కొడుకు ఈరోజు మాతో ఉన్నాడు కదా అని రేపొద్దున నీ పిల్లలు నీతో ఉంటారని ఏముందమ్మా, రేపు వాళ్ళు పెద్దయ్యాక ఏ ఫారిన్ కంట్రీలకో ఎగిరి వెళ్ళిపోవచ్చో, అప్పుడు వాళ్ళు నీతో ఉంటారా చెప్పు. భగవంతుడు మనకి ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, మనకి ఇవ్వాలని లేదు, రాసిపెట్టి లేనప్పుడు మనం ఎందుకో పిల్లలు కావాలి అని బలవంతంగా పట్టుపట్టాలి. ఈ జన్మకు వాడికి నువ్వు, నీకు వాడే అనేసుకోండి. లేదు, నీకు ఇంకా పిల్లల మీద ఇష్టం ఉందనుకో, ఎంతోమంది తల్లి తండ్రి లేని పిల్లలు ఉంటారు అనాథాశ్రమంలో, తెచ్చుకొని వాళ్ళకి అమ్మ నాన్న అవ్వండి, పుణ్యం అన్నా వస్తుంది, వాళ్ళని ప్రయోజకుల్ని చేయండి, కనీసం ఒక్కళ్ళకైనా మీరు అమ్మా నాన్న అనే బంధాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతే తప్ప మేమే రోజు నువ్వు పిల్లల కంటేనే మా కోడలుగా విలువ ఎక్కువ, లేదంటే విలువ తక్కువ అనుకునేంత నీచులం కాదమ్మా. నువ్వు ఒక తల్లి కన్నా బిడ్డవే, నాకు గౌడి అయినా నువ్వైనా మరొక ఆడపిల్ల అయినా ఆడపిల్లనే కనపడుద్ది, కానీ నేను ఎవరిని తప్పుడు దృష్టిలతో చూసే మనిషిని కాదు అన్నాక ఆనందరావు పిల్లల్ని సొసైటీ కోసం
కోసం కనాలి అనుకోకూడదమ్మా. అమ్మ అనే పిలుపు కోసం కనాలి అనుకోకూడదు, ప్రేమ బంధంతో కనాలి అనుకోవాలి. అయినా ఈ రోజుల్లో చాలామందికి రకరకాల కారణాలతో పిల్లలు పుట్టకే కదా ఫెర్టిలిటీ సెంటర్లు పుట్టకుక్కల్లాగా పెరిగిపోతున్నాయి. మనం పుట్టాలి అనుకుంటే పుట్టేయటానికి, వద్దంటే మానటానికి. అదేమి మన కడుపులో ఆకలి కాదమ్మా పిల్లలు. బహుశా భగవంతుడు ఈ జన్మకి ఇవ్వాలనుకోలేదేమో. అంటే మీ వంశం నిర్వంశం అయిపోయింది నా వల్ల అనేగా మామయ్య నువ్వు అందే. నేనెందుకంటానమ్మా నిన్న అలాగా? అదే 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 అన్నాడే మీ మామయ్య. మీరైనా చెప్పండి అత్తయ్య దానికి అలా కాదని. ఏం చెప్పమంటావు అల్లుడు? అదేదో ప్రసాదిచ్చేస్తే అయిపోలేదా నువ్వైనా కూడా? ఎలా ప్రసాదిస్తాను అత్తయ్య నేను? అసలు నాకు అర్థం కాని విషయం. అంటే నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తే సరిపోద్దా? మీ అమ్మాయిలోకి వెళ్ళి బేబీ ఫామ్ అవ్వద్దా ఏంటండి? పచ్చిగా మాట్లాడితే బాగోదని ఊరుకుంటున్నాను. మీరు ఇద్దరిని కన్నారు. ఆ కన్నా పెళ్ళయిన తర్వాత నెల రోజులు తిరగకుండానే ఇది కడుపును పడిందా? ఇది పుట్టిన తర్వాత 2వ నెల కూడా వెళ్లకుండానే చిన్నదాన్ని కన్నానమ్మా. ఈ ఇడ్డూరాలు నేనేడా ఎరగను. చిన్నది కూడా అలా పెళ్లి కుదిరిందా? పెళ్లి నాటికే చెబితే బాగోదు 45 రోజులు అది కడుపుతో ఉండే అనేపాటికి బిత్తరపోయి చూశారు ఒక్కసారి సునంద, ఆనందరావు. అందరూ అలా ఉంటారు, దీని బతుకే ఇలా తగలడిపోయింది. ఏందో నాయనో అని జుట్టు పీక్కొని కూర్చుంది రాజ్యం. ఇక చెప్పి 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 ఒకవైపున సునంద, ఆనందరావు, ఆకాష్ చెప్పడంతో పాటు గౌరీ, నువ్వు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నీకు అర్థమవుతుందా కావ్య? పిల్లలు పుట్టలేదు అని నువ్వు బాధపడుతున్నావు, కానీ పిల్లలు లేని నిన్ను ఒక్క మాట కూడా తప్పుగా ఆంటీ కానీ అంకుల్ కానీ ఆకాష్ కానీ అనలేదంటే వాళ్ళ గొప్ప హృదయాన్ని అర్థం చేసుకో. ఏ అత్తమామలు కోడల్ని దెప్పకుండా ఉంటారో, ఏ మొగుడు ఒక్కసారైనా బాధపడకుండా ఉంటాడో నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారంటే నీ అత్తమామలు నీ పిల్లలు కాదా? నీ భర్త నీకు తొలి సంతానం కాదా? ఆడది అలా అనుకునే బ్రతకాలే. నిజంగా పెళ్ళికి పరమావధి పిల్లలు కాదు. ఒకవేళ మనం పిల్లల్ని కన్న తర్వాత ఒక వయసు వచ్చి రెక్కలొచ్చాక వాళ్ళు మన వదిలి వెళ్ళిపోరా? ఆడపిల్లలుగా మనం అత్తారిళ్ళకి వెళ్ళట్లేదా? నీ కొడుకులే పుడతారనే గ్యారంటీ ఉందా? పుట్టాక నీతోనే ఉంటారనేమన్నా నమ్మకం ఉందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు అంది గౌరీ. అయినా సరే కావ్య డాక్టర్ చుట్టూ తిరిగి కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉందమ్మా అని చెప్పింది డాక్టరు. ఏంటి అంటే సరుగేసి అందే. అంటే సరుగేసి అంటే నీ ఎగ్ మీ ఆయన స్పర్మ్ రెండూ కలిపి మేము బేబీని ఒక ఆరోగ్యవంతురాలైనటువంటి అమ్మాయి గర్భసంచిలో పెడతాం. అంటే నీ బేబీని ఆ అమ్మాయి తన గర్భాలయంలో మోస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ బేబీని తీసుకొని నీకు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇంతని మీరు పేమెంట్ చేయొచ్చు. ఇదంతా లీగల్ ప్రాసెస్సే. కాకపోతే ఇది లోపం ఉన్నోళ్ళు మాత్రమే చేయించుకోవాలి అనేది మన ఇండియాలో ఉన్నటువంటి విధానం అని చెప్పింది ఆవిడ. అయితే మరి ఏం చేయాలి? దానికి ఏమీ లేదు. ఫస్ట్ నీవి హెల్తీగా ఉన్న ఎగ్స్ మంత్కి ఒకటే కాబట్టి 3 monthsవి 3 eggs తీసుకుంటాను నేను. తీసుకొని ఆ ఎగ్స్ని ముందు కలెక్ట్ చేసి ఉంచుకొని వాటిని జాగ్రత్త చేసి పెట్టుకొని ఆ తర్వాత నీ హస్బెండ్ స్పర్మ్తో కలిపి నేను బేబీని క్రియేట్ చేసిన తర్వాత ఒక ఆరోగ్యవంతురాలైనటువంటి అమ్మాయికి దాన్ని పెట్టాలి. అయితే ఇప్పుడు ఆ సర్గెట్ మదర్ కావాలి మనకే. సర్గెట్ మదర్ని చూడమంటే నేనే చూస్తాను అంది డాక్టరు. అంటే ఎలాంటి మదర్ని చూస్తావు నువ్వు అని అడిగింది కావ్య డాక్టర్ని. ఎవరైనా కావచ్చు, డబ్బుల కోసం ఒక 9 నెలలు 10 నెలలు నీ బిడ్డను మోసి దులిపేసుకొని సంచిలాగా ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా వద్దు నాకు. అది ఏ బ్రోతలో అయితే, అదే వేస్యో అయితే, ఏ పతితో అయితే ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. అలాగే నీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్పాలి కావ్య అంది డాక్టరు. ఏంటంది కావ్య? ఇది విషయం అని చెప్పింది డాక్టరు. ఈ విషయం అసలు బయటికి తెలియకూడదు అయితే అని చెప్పింది కావ్య. అంటే నీకు ఇప్పుడు నేను ఎంత ఇస్తానన్నాను? 10, నీకు 25 కాతే 35 పడేస్తాను నీ మొహాన. ఆ విషయం బయటికి రావటానికి వీలు లేదు అని చెప్పిన తర్వాత నేనే తెచ్చుకుంటే సర్గెట్ మదర్ని అంది కావ్య. ఓకే తెచ్చుకో, నీ ఇష్టం. అయితే ఎలా ఉండాలంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి, తను హెల్తీగా ఉండాలి, హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి, తను మంచి వయసులో ఉంటే ఇంకా మంచిదే అని మొత్తం చెప్పి పంపించింది డాక్టర్. కావ్య వచ్చి రాజ్యంతో ఇవన్నీ చెప్పి ఎవరిని ఎత్తకాలమ్మా అంటే ఎవరో ఎందుకే, ఇది ఖాళీగానే ఉందిగా అంది గౌరీ వైపు చూపించే.
ఒప్పుకుంటుందా ఇది? ఎందుకు ఒప్పుకోదు? వీళ్ళకి దీని మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అది అసలు నీ మొగుడిని ఆరాధిస్తుంది, నీ అత్తామామని దేవతలుగా పూజిస్తుంది. ఆ మాత్రం హెల్ప్ నీకు చేయదా ఏంటి అనేసరికి సరేలేమనమని ఆకాష్ తనకి బిజినెస్ ట్రిప్ ఉందని చెప్పి ఊరెళ్ళాడు. ఒక వారం రోజుల పాటు రాను అని చెప్పి. దాంతో ఇహ కావ్య ముందు అత్తమామల కాళ్ళ దగ్గర కూర్చుండిపోయింది. ఏంటమ్మా విషయం అంటే, ఇది విషయం, ఇలా నాకు సరిగెట్టు మమ్మీ కావాలి అంటే, ఇప్పుడు సరిగెట్టు మమ్మీ కింద ఎవరినమ్మా, మీ అత్తయ్యనా అన్నాడు ఆనందరావు. చచ్చ, అత్తయ్య సత్సుద్దుగా కంటే ఈ వయసులో ఏంటి కొంపదీసి మెమ్మ? చీ అన్నయ్య, నేను రెడీగా ఉన్న డాక్టర్ చేయనందంట. అదేలేమ్మా, నువ్వెప్పుడు ప్రతిదానికి రెడీగా సమర్పించుకోవటానికి అన్నాడు ఆయన. ఎవరే మీ చెల్లెలా? పెళ్ళి కాకుండా ఉంటే దాన్నే అడిగేదాన్ని, మరి ఇంకెవరు అనేసరికి చెయ్యి పైకెత్తి గౌరీ వైపు చూపించింది. గౌరీ ఒక్కసారిగా సునంద ఆనందరావు వెనక్కి వచ్చేసేపాటికి పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు అమ్మాయి, ఏం అంటలేదని అనుకుంటున్నావా ఏంటి? అత్తగారులా ఉండట్లేదులే, అమ్మలా చూసుకుంటున్నానులే అని నెత్తికెక్కి కొట్టుకుంటున్నావు. పిల్లలు పిచ్చెక్కిందా ఏంటి నీకు? పుడితే పుట్టేటే ఆయన పుడతారు, పుట్టపోతే లేదు. అది పెళ్ళి కాని పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న తెలిసిందంటే ఇల్లు బీకి పందిరి పెడతారో. ఏమనుకుంటున్నావో ఏమో, ఎలా కనపడుతున్నాం మేము నీకు అనేపాటికి అంతేలే, నీకు వారసుని ఎత్తుకోవాలని లేదన్నమాట. మీ వంశం ఎక్కడితో నిర్వంశం అయిపోవాలని ఉందన్నమాట. డబ్బులు పడేసి వేరే ఎవరినైనా మాట్లాడుకోమ్మా అన్నాడు ఆనందరావు. అది బ్రోతలైతే, అది వేసి అయితే, అది నీతి మాలిందైతే, కులం తక్కువదైతే, జాతి తక్కువదైతే నాకు అలా వద్దు. పైగా వాళ్ళు సీక్రెట్గా ఉంచుతారంట ఆ మదర్ ఎవరు అనేది. గౌడి అయితే నా కళ్ళ ముందే ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఆయిల్ ఫుడ్స్ తిందో, ఎక్సర్సైజ్ చేసుద్ది, చూడటానికి కూడా బాగుంటుంది. గౌరీని ఆఫీస్ మానిపించేద్దాం, బయట ప్రపంచానికి తెలియనివ్వద్దు. మీ అబ్బాయిదే కాబట్టి పెట్టేది స్పర్న్, ఎటు సెక్స్ లేదు కాబట్టి ఇద్దరు చక్కగా ఎటు మీ అబ్బాయినే చూస్తూ ఉంటుంది, నా కళ్ళ ముందే ఉంటుంది, కాలు కింద పెట్టకుండా కేర్ తీసుకుంటా. గౌరీ, నాకు ఆ హెల్ప్ చేసి పెట్టవా? ఒకే ఒక్క బేబీ, మళ్ళీ నేను నిన్ను అడగను, నాకు అమ్మదనాన్ని ప్రసాదించవా ప్లీజ్ అనేపాటికి, మేము దాన్ని పెళ్లి చేద్దామని ఇంట్లో ఉంచాం కానీ నువ్వు ఇలాంటివి అడుగుతావని ఉంచలేదనేపాటికి, మీరేమైనా మాట్లాడితే మంగళసూత్రం తీసి మీ అబ్బాయి సచ్చినంత ఒట్టేనని సునంద ఆనందరావు నోరు మూయించేసింది కావ్య. ఆ తర్వాత గౌడి నుంచోని ఆలోచిస్తుంటే వద్దని తల అడ్డంగా తిప్పి సునంద చెప్తుంటే, ఈలోపు సునంద ఆనందరావు ఆకాష్ దిగిన ఫోటో హాల్లో పెట్టుంటే ఆ ఫోటో తెచ్చి గౌడి చేత ప్రమాణం చేయించి, నాకు తెలుసు వీళ్ళిద్దరూ నీ దేవుళ్ళని, మా ఆయన అంటే నీకు అభిమానం ఉందని, నీ బెస్ట్ ఫ్రెండ్ అనే, నువ్వు నేను అడిగింది ఇవ్వకపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకొని అతన్నే మెయిల్ వీడియోని చేసేసి, ఆ తర్వాత పిల్లలు లేరని వీళ్ళే టార్చర్ చేశారని వీళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేయించి మరీ సస్తానే ఇష్టం అని ప్రామిస్ చేయించేసింది గౌరీతో. గౌరీ అలాగే నీ ఇష్టం అందే. గౌరీ, ఏం మాట్లాడావే నువ్వు అని సునంద ఎప్పుడు లేనిది గౌరీని లాగి చెంప మీద కొట్టింది. లోపలికి లాక్కెళ్ళారు సునంద ఆనందరావు. వీళ్ళ ఓవర్ యాక్టింగ్. ఏమే వేయించిన జీడిపప్పు ఎత్తురమ్మ, షేళ్ళను ఒప్పించేపాటికి నీరసం వచ్చి తల ప్రాణం తోక్కొచ్చేసింది అంది రాజ్యం. అనేపాటికి పిచ్చి పట్టిందా నీకు అన్నాడు ఆనందరావు. ఎందుకు అంకుల్, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, పెళ్లి చేసుకోవాలనే ఆశ కోరిక కూడా నాకు లేదు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకో. వాడి పెళ్ళైన వెంటనే నీకు పెళ్లి చేద్దామని అనుకున్నాం, మనసు బాధ పెట్టి దిగులు పెట్టుకొని ఉన్నావులే, కొంతకాలం ఆగుదామని ఆగినందుక పిచ్చివాగుడు వాగుతున్నావు. నోరు ముయ్యి గౌరే, రేపొద్దున నువ్వు ఇలా చేసావని తెలిస్తే పెళ్లి కాకముందే ఒకటి ఇంట్లో నేనున్నాను ఫ్రెండ్ అని వెళ్ళాను, వాడి స్పర్మ్ నేను తీసుకొని బేబీని కని ఇచ్చాను, వాడి పెళ్ళాం ఎగ్గుతో పాటు నా పొట్టలో పెట్టుకున్నాను అంటే ఏమనుకుంటారో అర్థమవుతుందా నీకు? కలియుగ కుంతిని అనుకుంటున్నావా నువ్వు? పిచ్చి వేషాలు వెయ్యబాకు అంది సునంద. అన్న తాత ప్రేమించేశానా అంటే అనేపాటికి పిచ్చి పట్టిందా అమ్మా నీకు అన్నాడు ఆనందరావు. లేదంకుల్, బహుశా ఇదే నా మొదటి కోరిక ఆఖరి కోరిక అయితే మీరు తీర్చరా? ఏం మాటలమ్మా అవి? తను అడిగిన దాంట్లో నాకు తప్పు లేదనిపించిందే. నేను రేపొద్దున మీ మధ్య ఉన్నా లేకపోయినా, మీ జీవితాల్లో ఉన్నా లేకపోయినా, తను నేను ప్రేమించాననేది నిజం. తను తప్ప నా జీవితంలో ఇంకొకళ్ళకి స్థానం ఇవ్వలేకపోతున్నానన్నదే నిజం. నా మనసులోకి ఇంకొకళ్ళు వెళ్ళరన్నదే నిజం. అలాంటప్పుడు నేను లేకపోయినా నా కడుపులో నేను మోసిన బిడ్డ మీ అందరి కళ్ళ ముందు తిరుగుద్దు కదా. ఎక్కడికి వెళదాం అనుకుంటున్నావి వెర్రిపోగులదానా? ఏమో తెలియదు,
ఎందుకంటే కలలు ఆశలు ఎన్నో ఉన్నా అవి తీర్చుకోలేని దురదృష్టవంతురాలని నేను. ఎటు తీసుకెళ్ళిపోద్దో కాలం, ఎటో మాత్రం వెళ్ళాలిగా అంటే అనేసి ఇప్పుడు మా మాట విన్నంటావు, మీరు ఇంకేం మాట్లాడొద్దంటాను నేను అంది గౌరీ. ఆ తర్వాత తిరిగి వచ్చాడు ఆకాష్. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకాష్ను ఒప్పించాలి కదా. ఆకాష్ దగ్గర కూర్చొని ఇలా సరుగెట్ మదర్ గురించి చెప్పుకొచ్చింది కావ్య. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అన్న తర్వాత వాళ్ళు దొరికినప్పుడు చూద్దాంలే అన్నాడు. దొరికేసిందిగా నాకు సరిగెట్టు మమ్మీ అంది కావ్య. ఎవరు? గౌరీ అనేపాటికి కావ్యను కొట్టడానికి చెయ్యెత్తి నుంచున్నాడు ఆకాష్. గౌరీని నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్ తనెవరో తెలుసా? నా ఫ్రెండే, నమ్మి వచ్చి మన ఇంట్లో ఉంటున్నందుకు అన్మ్యారీడ్ అమ్మాయి. లైఫ్ మీద ఎన్నో హోప్స్, గోల్స్, స్కోప్స్ ఉంటాయి. తనకు పేరెంట్స్ ఉన్నారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలగొడతానేవే అన్నాడు కావ్యనే. అన్న తర్వాత నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం పనులు ఇవి అని అడిగాడు గౌరీనే. తను అడిగిన దాంట్లో తప్పే ఉంది, తప్పు లేదనిపించింది. చూసావా, తప్పు లేదంది తను కూడాను. నువ్వు అనవసరంగా రెచ్చిపోకు నా మీద. నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇవ్వవా స్పోమో? నేను సచ్చినా ఇవ్వను అన్నాడు ఆకాష్. అయితే నేనే వేరే వాడితో గనక ఇలా సరిగేసి చేయించి పిల్లల్ని ఇచ్చొచ్చాను అనుకో, నన్ను నువ్వు చేసుకోవా? నువ్వు అది కూడా చేయవని నాకు తెలిసే నాతోనే చేయిస్తావు. అలాంటివి కూడా నువ్వు అవసరమైతే ఏ డోనర్గానో స్పోమ్ డోనర్ని చేసి వదిలిపెడతావు నన్ను అన్నాడు ఆకాష్. అన్న తర్వాత అదేదో మీ చెల్లెల్ని అడుక్కోపోయావా, వాళ్ళ ఆయనతోనే కనిచ్చేదిగా, అప్పుడు దాని మొగుడు వారసులు అవుతారు. నా మొగుడు వారసులు ఎలా అవుతారో? పోనీ మనం అడాప్టెడ్ కిడ్స్ తెచ్చుకుందాం. వద్దు, అనాథలంటే ఎవరెవరి రక్తాలు ప్రవహిస్తున్నాయో, క్షేత్రం, బీజం, వంశం ముఖ్యం. ఇక్కడంటే నీది నాది బయలాజికల్ పేరెంట్స్ మనం అవుతాం. కాబట్టి నాకు గౌరీ కావాల్సిందే. గౌరీని నేను ఒప్పించుకున్నా. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ప్రేమంటే ఇదేనా? ప్రేమించానంటే ఇదేనా? ఆయన అసలు ఇలాంటి దిక్కుమాలిన గొడవలన్నీ ఇండియాలోనే ఉంటాయి. అమెరికాలో బాయ్ ఫ్రెండ్స్ ఎంత బ్రాడ్ మైండెడ్గా ఉంటారో తెలుసా? అందుకే అమెరికా రమ్మన్నా, కాపురం అక్కడ పెట్టుకుందామన్నా, మమ్మన్నావు, నానన్నావు, రానన్నావు, ఇక్కడే ఉంటానన్నావు. ఇప్పుడు నీ 100 వాటికి నేను ఒప్పుకున్నప్పుడు నేను అమ్మను అవ్వాలనుకోవటం తప్ప, పిల్లల్ని ఎత్తుకోవాలనుకోవటం తప్ప, మీ అమ్మనే నాన్నని నానమ్మ తాతయ్య చేయాలనుకోవటం తప్ప, నేను పిల్లల్ని కంటే తప్పేంటి? నేను కనలేను కాబట్టి గౌరీని ఒప్పించుకున్నా. నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా అంది కావ్య. నెల రోజుల ఆ తర్వాత ఆకాష్ ఒప్పుకోలా. అన్నం మానేసింది, నీళ్లు మానేసింది, సెలైన్లు పెట్టి స్టేజ్కి వెళ్ళిపోయింది కావ్య. మనిషి సగం అయిపోయిందే. పోద్దిహ ఇలాగే వదిలేస్తే అని డాక్టర్లు చెప్తే తినవే అని బ్రతిమలాడితే నువ్వు ఒప్పుకో అప్పుడే తింటానందే. సరే ఒప్పుకుంటాను తినవే అన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ఆల్రెడీ అంతకుముందు పెట్టించిన కావ్య ఎగ్స్ ఒకసారి తెమ్మనమని కావ్యతో ఏదో మాట్లాడిన తర్వాత ఇక ఆకాష్ని ఒకసారి లోపలికి రమ్మనమని స్పర్మ్ ఇమ్మనమని బయటికి వెళ్ళిపోమనమన్నారు. ఇచ్చిన తర్వాత టెస్టులన్నీ రెడీ అయినాయి. ఫలానా రోజున రమ్మనమని చెప్తే కావ్యతో లోపలికి పిలిచి నో యూస్ కావ్య అని చెప్పింది. ఏమైంది అంది. అంటే నీ ఎగ్స్లో జీవం లేదు. నువ్వు ఇచ్చిన ఎగ్స్ అన్నీ కూడా మొత్తం పోయినాయి. వాటి వల్ల ఏమీ యూజ్ లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఇది అవ్వదా? అవుతుంది. మనం వేరే ఎవరైనా హెల్తీగా ఉన్న ఒక అమ్మాయి ఎగ్ని తీసుకుని నీ హస్బెండ్ స్పర్మ్ని అందులోకి పంపిస్తే అవుతుంది. అయితే ఇది ఉందిగా అందే. కరెక్ట్గా గౌరీని లోపలికి పిలిచి నీకు పీరియడ్స్ వచ్చి ఎన్ని రోజులైనాయి అంటే అదే గౌరికి ఎగ్స్ రిలీజ్ అయ్యే టైము, ఫెర్టిలేషన్ టైము, దాంతో దీనికే చేసేయండి, ఈ విషయం బయటికి తెలియకూడదని ఒక 20 లక్షల చెక్కు డాక్టర్ మొహాన్ని ఇసిరేసింది కావ్య. దాంతో గౌరీ ఎగ్గులోకి ఆకాశ్ స్పర్మ్ని పంపించేసి ఒక 6 వారాలు ఆగిన తర్వాత రమ్మనమని గౌరీ ప్రెగ్నెంట్ అని ఖాయం చేసేసింది డాక్టర్. కావ్య ఎగిరి గంతేసింది. గౌరీని జాబ్ మానేయమన్నారు. ఒక్కరోజు మాత్రం కావ్య గౌరీని పొద్దున్నుంచి సాయందా పక్కనే ఉండి చూసుకొని అమ్మో ఇహ నా వల్ల కాదని సునందకు వదిలేసిందే. ఆ తర్వాత గౌరీని ఆకాష్ ఇప్పుడు ఎలా ఉంది అడగటానికి చాలా ఆక్వర్డ్గా ఉంది. పెళ్ళి కాకుండా నువ్వు మదర్ అవటం, నేను ఆ బేబీకి ఫాదర్ అవటం నాకేం అర్థం కావట్లేదు. తల బరువెక్కిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఎలా ఉంటారో కానీ నాకేం అర్థం కావట్లేదు అని తను చాలా మూడీగా అయిపోయాడు. గౌరీ మాత్రం హెల్త్ వాంతులు అవ్వటం అస్సలు బాగోపోతే సునంద ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వాకింగులకి తీసుకెళ్తూ ఆనందరావు కబుర్లు చెప్తూ అవని ఇవని కడుపుతో ఉన్న వాళ్ళు అయి తినాలి ఈ తినాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అన్నాక స్కానింగ్ల మీద స్కానింగ్లు చేస్తే కరెక్ట్గా 3వ నెల వెళ్ళి 4వ నెల వచ్చేసరికి డాక్టరు పొట్టలో ట్విన్స్ ఉన్నాయని చెప్పింది.
చెప్పేపాటికి ఎగ్గిరి గంతేసింది కావ్య. దేవుడు ఒకటి అడిగితే రెండిచ్చాడు. అమ్మయ్య అనుకుంది. అమ్మయ్య అనుకున్న తర్వాత ఇక్కడితో ఆపేసే, నువ్వు ఇంకా చెయ్యొద్దు. సర్లే పో అంది కావ్య. అన్న తర్వాత గౌడికి 5వ నెల వచ్చింది. నిజంగా అయితే ఈ టైంలో ఆడపిల్లకు పుట్టింటి సీమంతం చేస్తారండి. 7వ నెలలో అత్తింటి సీమంతం చేస్తారు. అది చూసారా ఎలా ఉందో, అది ఎంతంత త్యాగాలు చేస్తుందో చూసారా అని సునంద వెక్కి వెక్కి ఏడ్చింది. ఆనందరావు మీద పడే, బాధపడబాకని కన్నీళ్లు తుడిచి మనిద్దరమే చేద్దాం, ఒకళ్ళు చేసేదేముంది అని వాళ్లే పాపం ఎవరో లేకుండా ఇంట్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి గౌరికి సీమంతం చేయించి ఫోటోషూట్ చేయించబోతే, ఎవరితోనో ఎందుకు ఆకాష్తో చేయించండి, మార్ఫింగ్ చేయించి గౌడి ఎటు కడుపుతోనే ఉండి పొట్టపడుద్ది కాబట్టి ఫేస్ నాది పెట్టించుకుంటాలే అంది కావ్య. దీని దరిద్రం తగలయ్యా అనుకోనే మొత్తానికి ఫోటోషూట్, ప్రెగ్నెన్సీ షూట్లు కంప్లీట్ అయిపోయినాయి. ఈలోపు గౌడి చెల్లెలు పెళ్ళైన వైష్ణవే వాసు తమ్ముడు రాజును చేసుకుంది కాబట్టి అక్కని చూద్దాం, అకామిడేషన్ ఫ్రీయేనని ఇక్కడికి వచ్చింది. కాస్త గౌడి పొట్ట చూసి, అక్క నువ్విట్రా ఏంటి పొట్టని చెయ్యేసి చూసి, ఇది తినొచ్చిన పొట్లా లేదని మమ్మీ అని ఫోన్ చేసేసింది గౌరీ వాళ్ళ అమ్మకే. గౌరీ వాళ్ళ అమ్మ వస్తా వస్తా ఒకవైపున జయంతిని మొత్తం వాళ్ళ ఫ్యామిలీని కూడా వేసుకొని ఇక్కడికి దిగేపాటికి, అంటే మా అమ్మాయిని ఇంట్లో ఉంచుకొని మీ అబ్బాయి మా అమ్మాయి మీద మోజుపడి నాడి నడుమురాడి ఇద్దరు పెళ్ళాల ముద్దులు పోలీస్ అని మీ అబ్బాయి చక్కగా ఇద్దరితో కలిపి ఒకళ్ళతో మార్నింగ్ ఒకళ్ళతో నైట్ గేమ్స్ ఆడుతున్నాడు అనమాట. గేమ్స్ ఇక్కడ అంటే ఏంటి, తాళి కట్టిన పెళ్ళాం, అది తాళి కట్టిన పెళ్ళాం మమ్మాయ, మమ్మాయి నుంపుడు గత్తె, మమ్మాయి వేశ్య, మమ్మాయి వెలయాల, మమ్మాయి కులత, మమ్మాయి పతిత, ఆపవమ్మ చాలే కానీ అని సునంద ఏం జరిగిందో తెలుసా నీకు అసలు అని జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. ఏంది సరుగేసియా, ఏంది నీ దాని గుడ్డు ఈడి సొక్కా కలిపి నువ్వు బేబీని చేసుకొని పొట్టలో పెట్టుకుంటావా, తీయించేవే ముందు, పైగా 2 ఉన్నాయా కోయించి అవతల పడే. అబార్షన్ ఇప్పుడు ఎలా చేస్తారండి, చేయకపోతే నేనే లాగే అవతల పడేస్తా ఏనాటి ముందో పెట్టించే. క్వశ్చనే లేదు. ఎలా అంటే మీకు ఆప్షన్లు 3 అబ్బాయి ఆకాష్, ఫ్రెండ్ అన్నావు, నమ్మానన్నావు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఏమమ్మా సునంద నీ కూతురైతే ఇలా చేస్తే ఊరుకునేదానివా? అయినా గొడ్డు మొద్దాన్ని కోళ్ళగా ఎలా చేసుకున్నారు, దీనికి ఎటు పిల్లలు పుట్టరు కాబట్టి, ఇది ఎటు గొడ్రాలే కాబట్టి, ఆ లోపలుంది నీ కొడుకు పిల్లలే కాబట్టి, మోస్తుంది మమ్మాయే కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కేసు పెడతాం, కోర్టుకి ఎక్కుతాం, మీడియాకి ఎక్కుతాం, మీ పరువు తీస్తాం. అవన్నీ జరగకుండా ఉండాలంటే మర్యాదగా దేనికి విడాకులు ఇప్పించేసి మా అమ్మాయి చేత మా అమ్మాయి మెళ్ళలో మీ అబ్బాయి చేత తాళి కట్టించో, కాపురం చేయించో, శుభ్రంగా నీ మనవాళ్ళు అవుతారు, ఎత్తుకో తిప్పుకో, నువ్వు ముడ్లు కొడుకుంటావో ఉయ్యాల తొట్లో వేసి ఫంక్షన్లు చేసుకుంటావో నీ ఇష్టం. అంతేగాని తాళి కట్టకుండా నా కూతురు పెళ్ళాం కాకుండా నా కూతురు కడుపులో విత్తనాలు వేస్తాం, విత్తనాలు వేసి మొక్కలైన తర్వాత వాటిని తీసుకొని పెంచుకుంటామంటే మేమేమైనా ఫార్మింగ్ స్టార్ట్ చేసామా? ఇవాళ మీ అబ్బాయి వేస్తానంటే రేపొద్దున రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడు నా సీడ్ కూడా వేసేస్తాను, ఖాళీగా ఉంది కదా మెమ్మాయి పొట్ట అంటాడు. ఎలా కనపడుతున్నాం మేము? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు ఊరుకోం. ఏమే అమ్మా కూతుళ్ళు ఇద్దరు జేరి భోగం బ్యాచ్లాగా ఏందే ఈ వేషాలు మీరు అని ఒకవైపున రాజ్యాన్ని కావ్యని దులిప్పారేసి, అంతకైతే కనుక ఇది మొగుడు చచ్చి ఖాళీగానే ఉందగా ఓ మగాళ్ళ కోసం ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురింటి ఆయన దగ్గర నుంచి పక్కింటి ఆయన దగ్గర దాకా డాబా ఎక్కి మరీ మొగుడు చచ్చి దీనికి 3 నెలలు కూడా కాలేదు, సైట్ల మీద సైట్లు వేస్తుందంటగా దీని పొట్టలో పెట్టించుకోపోయావంటే మెమ్మ పొట్టలో. నీ చెల్లెలు పెళ్లికి ముందే 45 రోజులు ప్రెగ్నెంట్ అంటగా దాని పొట్టలో పెట్టించుకోపోయావా? నా కూతురే దొరికిందా నీకు అని అడిగింది మాలతి. మీరు చేసింది తప్పండి, ఏం పనులు ఇవి అంది జయంతి. అందుకే బుద్ధి జ్ఞానం ఉండదుగా, మొదటి నుంచి ఆలోచన జ్ఞానం ఉండదంటాను నేను అన్నాడు వాసు. ఓహో అంది శ్వేత. ఏం పనులు అక్క ఇవే, మన ఫ్యామిలీలో మనలాంటి వాళ్ళని చేయదగినయేనా అని వైష్ణవి సుమ అంటూ ఉండగానే సుధాకర్ రావు లేసి గౌడిని లాగి చంప మీద 5-6 దెబ్బలు వేశాడు తండ్రి అనే హక్కుతో. దాంతో ఒళ్ళు మండిపోయి అప్పుడు దాకా నిలబడి ఉన్న ఆకాష్ వెళ్ళి సుధాకర్ రావు షర్ట్ పట్టుకున్నాడు. మనిషివా పశువా నువ్వు? తను ఒట్టి మనిషి కాదని, ప్రెగ్నెంట్ అని తెలీదా? కొన్నిసార్లు మన కర్మలు అలాగే ఏడుస్తాయి. దానికి మనం ఆ కర్మని అనుకోవాలే కానీ ఆ భారాన్ని మోస్తూ భూదేవిలాగా భరిస్తూ సహనంతో ఓర్పుతో పడుతోంది కదా అని గౌడిని అంటారు.
ఏంటారా మీరు మనుషుల పశువుల నోరు ముయ్యరా నీతులు చెప్పావు కానీ నీకు పిల్లల్ని కంటానికి ఒక ఆడది కావాలి, పడక పంచడానికి ఒక ఆడది, పెళ్ళి అవటానికి పెళ్ళాం అవటానికి ప్రియురాలు అవటానికి ఒక ఆడది కావాలా? నీ అక్కో నీ చెల్లో నీ అమ్మో ఇదే సిచ్యువేషన్లో ఉంటే ఊరుకుంటావా అనేపాటికి ముందు తీయించుకుంటావా తీయించుకోవా కడుపని గౌడి జుట్టు పట్టుకున్నాడు సుధాకర్ రావు. వదులు నాన్న నా జుట్టు నువ్వు అంది గౌడి అనేపాటికి అక్కడ వాళ్ళందరూ షాక్ అయిపోయేపాటికి వాసుని లాగి చంప మీద కొట్టింది గౌరే. నీకేం తెలుసురా ఆడ మనసు గురించి, అమ్మతనం గురించి, పశువ్వి నువ్వు. ఒక మనిషి ఫిజికల్ ఫీచర్స్ తప్ప నువ్వు ఒక మనిషి మనసుని ఈ జన్మకు అర్థం చేసుకోలేవు. నువ్వు అనుకుంటున్నావు చూసావా ఒకదాన్ని చేసుకున్నానని, దాని దగ్గర నీది ఎలాంటి కుక్క బ్రతుకో నాకు తెలియదు అనుకుంటున్నావేమో. నీకు అది ఎంత వాల్యూ ఇస్తుందో, రోజు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్తో అది తిరుగుతుంటే నువ్వు కవర్ చేసుకుని దాన్ని చేసుకున్నందుకు బ్రతుకుతున్నావో నాకు తెలియని బతుకు అనుకోకు. ఇంకొకసారి నీ మొహం చూపిస్తే చెప్పుతో కొడతా అన్న తర్వాత ఆంటీ మీరు కూడా దయచేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, అంకుల్కి ఫోన్ చేయాల్సి వస్తుంది అనేపాటికి జయంతి వెళ్ళిపోయిందే. చెల్లెళ్ళనే చెప్పారులేవే నీతులు మీరు కూడా, మీరు మహాపతివ్రతలు కదా, నా నీడ మీ మీద పడదలే కానీ వెళ్ళి మీ బ్రతుకులు మీరు హ్యాపీగా బతకండి. అమ్మా నాన్న మీరు చెప్పింది నేను ఎప్పటికీ చెయ్యను, నా కడుపులో ఉన్న బిడ్డల్ని నేను చంపుకోను, ఇక నుంచి నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను. నేను మీ కూతురుగా ఏ రోజు లేనమ్మా, నువ్వే రోజు అమ్మ ప్రేమని నాకు ఎప్పుడూ పంచింది లేదు, నన్నన్నా నా బిడ్డలకు పంచనివ్వు అనేపాటికి నీ ముందున్న రెండే ఆప్షన్, ఒకటి కడుపు తీయించుకొని మాతో వస్తావా, లేదో మాతో సంబంధ బాంధవ్యాలు తెంచేసుకొని ఇక నీ బతుకు నువ్వు ఎంగిలి విస్తరాకులా బ్రతుకుతావా అంది మాలతే. నేను ఆప్షన్ 2నే సెలెక్ట్ చేసుకుంటా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనేపాటికి అక్కడికక్కడే ట్యూబ్లో మొక్కలకు నీళ్లు పడుతుంటే మాలతి సుధాకర్ రావు నెత్తి నీళ్లు పోసుకొని మా కూతురు సచ్చిందని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. గౌడి కాసేపు బాధపడి వదిలేసింది. సునంద మాత్రం ఏడవకమ్మా అంటే ఎందుకంటే ఇవాళేముంది నేను ఇప్పుడిట్లోనే పోయాను వాళ్ళ దృష్టిలో, నేను పోయినా వాళ్ళకి ఇద్దరు ఉన్నారులేండి అంటే నేనేం బాధపడలేదని నాకు ఆకాష్ మాత్రం చాలా బాధపడ్డాడు. కావ్యని ఏం పెట్టి నరకాలో కూడా అర్థం కాలేదో. ఏ పాపం పుణ్యం వేరుగానే ఒక ఆడపిల్ల ఫ్రెండ్గా తన జీవితంలోకి వచ్చినందుక ఇంత శిక్ష, తమ తండ్రిని కాపాడి తమ ఇంటికి వచ్చినందుక ఇంత శిక్ష, చివరికి ఏ ఆడది మరొక ఆడదాన్ని అడగకూడని అడిగి చేయకూడని పనులు చేయించుతోంది ఇది. రేపొద్దున కనీసం తన ఫ్యూచర్ ఏంటి అనేది ఆలోచిస్తుందా? అబ్బాయిలు బ్రాడ్ మైండెడ్, అమెరికాలో అబ్బాయిలే అమ్మాయిలను ఇలాంటివి చేయమని ప్రోత్సహిస్తారో, తప్పే ఉంది నీలాంటి బ్రాడ్ మైండెడ్ ఎవరో ఒకడు దొరుకుతాడో, అవసరమైతే ఆస్తిలో ఒక 10% 20% షేర్ పెట్టి పెళ్లి చేద్దాం అనేది సొల్లు వాగుడంతా వాగుతుందే. ఇప్పుడు చూస్తే వచ్చింది పోదో, ఏం చేయాలి భగవంతుడా అనుకుంటూ ఉండగానే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆకాష్కి ఆన్సైట్ వచ్చిందని చెప్పారు ఆఫీసులో వాళ్ళు. రిజైన్ అయినా చేస్తా కానీ నేను మాత్రం ఈ టైంలో వెళ్ళనన్నాడు. ఒకవైపున చూస్తే గౌరికి 7వ నెల కూడా దాటిపోబోతోంది. ఇలాంటి టైంలో తన అవసరం ఇంట్లో చాలా ఉంది అనిపించి వెళ్ళనంటే నువ్వు వెళతావా వెళ్ళవా అని మేము అడగలేదు ఆకాష్. ప్రమోషన్ యాక్సెప్ట్ చేసి తీసుకున్నావు కదా, తీసుకుని కూడా నువ్వు 6 months అయింది కదా, అయినప్పుడు నువ్వు వెళ్ళి తీరాలి. అయినా 6 monthsేగా, వెళ్ళనంటే ఎలా కుదురుతుంది? అంతగా అయితే వచ్చాక చేసుకో రిజైన్లు అన్నారు ఆఫీసులో వాళ్ళు. దాంతో వేరే ఆప్షన్ లేక ఆ విషయం సునంద ఆనందరావుకి చెప్తే, నీ లైఫ్లో ఏ డెసిషన్ అయినా ఇంతే లేరా, లాస్ట్ మినిట్లోనే చెప్తావేమో నువ్వు మాకు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, మాదేముందే, మాకు ఏ విలువని మిగిల్చావని నువ్వు అనేపాటికి సిచ్యువేషన్ అర్థం చేసుకోండి ఎక్స్ప్లెయిన్ చేశాడు. గౌడి పర్వాలేదు మీరు వెళ్ళి రండి, ఆంటీ అంకుల్ ఉన్నారు కదా, నాకు బాగానే ఉంది, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పింది. ఆ తర్వాత ఆకాష్ చాలా జాగ్రత్తలు చెప్పి గౌడిని కూడా జాగ్రత్తగా ఉండమని, కావ్యని వెర్రివేషాలు లేకుండా ఇంటి పొట్టునే ఉండి చూసుకోమని అమ్మా నాన్నలకి జాగ్రత్త అని చెప్పి పని వాళ్ళకి 10 సార్లు చెప్పి మరి ఆ తర్వాత అత్తగారిని కొంచెం వెధవ్యాషాలు మాని ఇంట్లో ఉండి మీరు కాస్త ఇళ్ళని మనుషులని పట్టించుకోండి అని చెప్పి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత అమెరికా వెళ్ళాడో లేదో, వెళ్ళిన తర్వాత ఒక నెల రోజుల పాటు అసలేమీ మాట్లాడకుండా సైలెంట్గా రోజులు అలా గడిచిపోతున్నాయిలే ప్రశాంతంగా అనుకున్నారు సునంద ఆనందరావు. అయితే ఈ నెల రోజుల్లో ఒక్కరోజు కూడా కావ్య ఇంట్లో లేదు.
తల్లిని తీసుకొని రోజు షాపింగులకి, సినిమాలకి, షికార్లకి వెళ్ళి రావటమే. ఈ నెల రోజుల్లో 3 సార్లు ట్రిప్పు కూడా వెళ్ళొచ్చింది. చెల్లెల దగ్గరికి వెళ్ళొచ్చిందే. అయితే ఒకటే మెసేజ్లు వస్తున్నాయి ఆనందరావు ఫోన్కి. హ్యాండ్ బ్యాగులు లక్షలు పెట్టి కొందనే, అలాగే చెప్పులు కొందనే, అలాగే ఫోన్లు కొందనే, అలాగే నెక్లెస్లు కొందనే, బంగారు వస్తువులు కొందనే. ఎంత కొందన్నా ఆయనేం మాట్లాడలా. పోనీలే ఎటు పిల్లలు లేరు, మళ్ళీ మనం అది ఇది అని అంటే మనసు నొచ్చుకుంటుంది అనుకున్నాడు. 50 లక్షల వరకు కోడలు కొనేసిందని ఆయనకి మెసేజ్ల మీద మెసేజ్లు వచ్చినాయి. ఏ రోజు పెళ్ళై ఇన్నాళ్ళైనా తన భార్య అంత ఖర్చు పెట్టారు కదా. ఆయన ఎప్పుడైనా ఏదన్నా కావాలని కొనుక్కోమన్నా సునంద నాకెందుకండి, నాకున్న నగలే అమ్మాళ్ళు పెట్టిన 7 వారాల నగలు అత్తగారు పెట్టినయే వేసుకోక బూజు పట్టి మూలుగుతున్నాయి. పైగా మీరు బోలెడన్ని పెళ్లిలో పెట్టారు. ఏం చేసుకుంటాను, మీ జీతమే నేను వాడుకుంటే ఎక్కి తక్కే. అబ్బాయి జీతంలో నుంచే ఇంకెప్పుడన్నా అవసరమైతే ఒక 5,000 10,000 అడిగి తీసుకుంటే వాడి జీతం అంతా మూలుగుతోంది అంటున్నాడు. నాకెందుకని గౌరీ ఏ రోజు అంత ఖర్చు పెట్టడం ఆయన చూడలేదు. అలాంటిది ఆడవాళ్ళు ఇంత దుబారా చేయటం ఏంటి ఆయనకు అది అసలు అర్థం కాలేదు. అర్థం కాక ఒకరోజు ఉన్నట్టుండి సడన్గా ₹1,00,00,000 డ్రా అయిపోయినట్టు మెసేజ్ వచ్చింది. వచ్చేసరికి ఆయనకి ఒళ్ళు మండిపోయింది. ఇంటికి వచ్చిన కావ్యని ఏంటమ్మా ఈ ఖర్చు, ఏంటిదంతా అని అడిగాడు. అడిగేసరికి ఏం ఖర్చు అండి, ఏంటి మీరు అడుగుతుంది అంది. ఏంటేంటమ్మా, నగలు, హ్యాండ్ బ్యాగులు, చెప్పులు, బట్టలు, ట్రిప్పులకు వెళ్ళటం, అది ఇది 50 లక్షల వరకు వాడేశావు. అవును వాడేశాను, నా మొగుడు డబ్బులు నేను వాడుకుంటే తప్ప. మరి ఈ ₹1,00,00,000 ఏంటి, మా అమ్మకి ఇల్లు కొనిపెట్టాను, మీ అమ్మకి ఇల్లు కొనిపెట్టాను, మా అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను. ఎందుకు ఏమో, రేపొద్దున ఎవరి బుద్ధులు ఎలా మారుతాయో, ఎవరి సిచ్యువేషన్లు ఎలా వస్తాయో ఎవరికి తెలుసు. మా అమ్మకి ఏమీ లేదు కాబట్టి మా అమ్మకు ఒక కారు కొన్నాను, మా అమ్మకు ఒక ఇల్లు కొన్నాను, అది ఆల్రెడీ మా అమ్మ పేరు మీద ఆ ప్రాపర్టీలు పెట్టించాను అనేసింది కావ్య. అనేసేపాటికి ఎవడమ్మా మొగుడు సొమ్మని కొన్నావు నువ్వు అన్నాడు ఆనందరావు. నా మొగుడు సొమ్మనే కొన్నాను నేను అంది కావ్య. అనేపాటికి నీ మొగుడు సొమ్మ, ఎవడిచ్చాడు నీ మొగుడికి అంత రైట్స్? ఇప్పటి వరకు నేను నీ మొగుడు పేరు మీదే పెట్టలేదు. కార్డు యాక్సెస్ ఇచ్చాను అంటే ఎందుకు ఇచ్చాను వాడికి, నేను ఏదైనా అవసరమైతే మా దగ్గర ప్రతిదానికి చెయ్యి చాచకూడదు అని. ఇన్నేళ్లుగా వాడి శాలరీ కూడా మేము ₹1 తీసుకోలేదు. ఏంటిది ఖర్చు పెట్టడానికి కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది. అంటే నెల రోజుల్లో ఒక ఆడది 1,50,00,000 ఖర్చు పెట్టిందంటే ఇలాగే ఒక 2-3 సంవత్సరాలు గడిస్తే వీధిలోకి వచ్చి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి దుప్పటేసుకొని ముష్టెత్తుకొని అడుక్కోవాల్సి వస్తుంది. ఇదేనా ఆడతనం, ఇదేనా ఆడలక్షణం, ఇదేనా ఆడదానిలో ఉండే పద్ధతి? పైగా పిల్లలు పుట్టలేదన్నా పుట్టిన వాళ్ళకి ఏంటి నువ్వు ఉంచేది చివరికి చెప్పా అని అడిగాడు ఆయన. అడిగేపాటికి ఎవరికి పెడతారు రేపు ఇదంతా, నా మొగుడుకు కాదా మీరు పెట్టేదే, నేను 33వ నాడు ఎవరికి పెట్టుకుంటాననేది అనవసరమైన విషయం అమ్మాయి. అవసరమైతే గౌరి కడుపులో ఉన్న 2 పిల్లల పేరు మీద రాసేస్తానేమో, ఎవరికి తెలుసు. అయినా నువ్వు ఏది ఖర్చు పెట్టాలన్నా ఒకటి మమ్మల్ని అడగాలి, ఒక మాట మాకు చెప్పాలి. మీ అమ్మకి ఇల్లు కొంటాం, మీ అమ్మమ్మకి ఇల్లు కొంటాం, మీ నానమ్మకి ఇల్లు కొంటాం, నీ ఇష్టం వచ్చినట్టు నగలు కొంటాం. అత్తయ్య ఇచ్చిన 7 వారాల నగల సెట్టు ఉండగా నీకు పెళ్లిలో అన్ని నగలు కొన్నాం, పెళ్ళయ్యాక ఆకాష్ అన్ని కొన్నాడు. మళ్ళీ ఏంటిదంతా అసలు, ఆడదాని హద్దుండొద్దా ఖర్చుకి, ఏంటి అసలు ₹1,00,000 పెట్టి బట్టలు కొంటమేంటి అని రేజ్ అయిపోయాడు ఆయన. అయిపోయిన తర్వాత మీరు ఒకటి చెప్పండి, 1,00,000 చెప్పండి, నా మొగుడు సొమ్ము నేను వాడుకుంటా, నా ఇష్టం, ఏం చేస్తారో చేసుకోండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత గౌడికి 8వ నెల నుండి 9వ నెల వచ్చింది. 9వ నెల వచ్చేసరికి ఆనందరావుకి చాలా కోపం వచ్చింది. ఆయన అహం దెబ్బతింది. కొడుకు ఫోన్ చేసి చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదనుకున్న ఆయన వెంటనే బ్యాంక్ వెళ్ళి మాట్లాడి ముందు ఆ కార్డు బ్లాక్ చేయించి పడేశాడు. ఇక కావ్యకి చెక్ పవర్ తీసేశాడు. దాంతో ఎక్కడికి వెళ్ళినా కార్డులు డిక్లేనని, చెక్కులు చెల్లవని వచ్చేపాటికి కావ్య బాగా పగబట్టేసింది. దాంతో కావ్య ఇక డైరెక్ట్గా వెళ్ళి ఒక డాక్టర్ని కలిసింది. డాక్టర్ని కలిసి మనుషుల ప్రాణాలు పోకుండా డాక్టర్ ఒక పని చేయొచ్చా అని అడిగింది. ఏంటి అని అడిగింది డాక్టర్. అంటే కాళ్ళు చేతులు పడిపోయేలాగా ఏదైనా ఇంజెక్షన్ కానీ మెడిసిన్ కానీ ఉంటుందా అంది కావ్య. ఉంటుంది.
కాకపోతే వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్ చేస్తే మాత్రం 24 అవర్స్లో క్యూర్ అయిపోద్ది, యాంటీ ఇస్తే మాత్రం దానికే అని చెప్పింది డాక్టర్. ఆ యాంటీ ఎప్పటికీ ఇవ్వకపోతే ఎప్పటికీ తగ్గదు అంది డాక్టర్. డబ్బులు పడేసి 2 ఇంజక్షన్లు తీసుకుని ఒక ల్యాబ్ మాడిని మాట్లాడుకుంది. డబ్బులు ఇచ్చి కావ్య మాట్లాడుకుని బ్లడ్ టెస్టులు చేయించాలి అని. గౌడికి నీకు అక్కర్లేదులే, నువ్వు వెళ్ళి గదిలో పడుకోమని సునంద ఆనందరావుకు టెస్టులు చేయిస్తున్నానని చెప్పి ఆ మందు ఎక్కిచ్చేయించింది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు పావుగంట బాగానే ఉన్న వాళ్ళకే ఆ తర్వాత నోరు, ఒక చెయ్యి, ఒక కాలు పడిపోయింది. ఏరా అని ఎగిరి కాలుతో తన్నింది ఆనందరావునే. ఆయన కింద పడిపోయాడు. సునందను జుట్టు పట్టుకొని కిందకు లాగేసి అమ్మ కూతుళ్ళు కలిసి భయంకరంగా కొట్టారు. ఆస్తి మేము వాడుకున్నామా, ఆస్తి మా ఇష్ట ప్రకారం మేము తీసుకున్నామా అనేపాటికి గౌరి వచ్చే ఏంటిదంతా, నువ్వేం చేస్తున్నావు, మనిషివా పశువా నువ్వు, వాళ్ళని ఇలా చేయటం ఏంటి నువ్వు అనేపాటికి పట్టుకొని రా దీన్ని అనేపాటికి గౌడి జుట్టు పట్టేసుకున్నారు వాళ్ళు. గౌడి జుట్టు పట్టేసుకునేపాటికి గౌడిని మమ్మల్ని మేము కాపాడుకోగలం, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా అంటే దీని కడుపు పోయినా పర్వాలేదురా, ఇది ప్రాణాలతో ఉండకూడదు, దీన్ని ఏం చేస్తారో మీకు మీ ఇష్టం అని వాళ్ళకి డబ్బులు పడేసింది కావ్య. కడుపుతో ఉందే అని ఒకవైపున పొట్ట మీద కొట్టుకొని దండం పెట్టింది సునంద. దండం పెడితే ఎందుకే దండం పెడతావు, ఆ కడుపులో ఉన్నదేమైనా నా పిల్లలు అనుకుంటున్నావా, నా ఎగ్గు స్పాయిల్ అయిపోయింది, నా ఎగ్గు స్పాయిల్ అయిపోతే దాని ఎగ్గులోకే పెట్టించానే నీ కొడుకు పిల్లల్ని, ఏంట్రా దాని కడుపులో ఉన్న పిల్లల పేరు మీద ఆస్తి రాస్తావా, అసలు నీ కొడుకు లైఫ్లోకి నేను ఎందుకు వచ్చానో తెలుసా, కాలేజ్కి రాగానే చిన్నప్పటి నుంచి మా నాన్న అసమర్థుడు, మా అమ్మ సమర్థురాలు కాదు, ఎంతెంత నా ముందు అందరూ ఎదిగిపోయి కారుల్లో తిరుగుతూ కోట్లల్లో బ్రతుకుతుంటే అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోయాం మేము. అలాంటిదే లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకున్నాను. ఎవడా 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 అని నేను 11 ఏళ్లకు వయసుకు వచ్చిన రోజు నుంచి గ్యాలం వేద్దామని చూస్తుంటే ఇంటర్లో తగిలాడు నీ కొడుకు అందగాడు, అహంకారం ఉంది వాడికి, ఎన్నిసార్లు చీకొట్టాడో తెలుసా, వాడికి ఉన్న ఆస్తి కోసం ఎన్ని అవమానాలు పడ్డానో తెలుసా, ముందు మీ ఫ్యామిలీని స్టడీ చేశానే పర్సనల్గా, మీ ఇంట్లో పని వాళ్ళని అడిగి ఆ వయసులోనే స్టడీ చేసిన దాన్ని నేను. తర్వాత వాడు ఇంటర్లో ఒప్పుకోలా, భరించా, ఇంజనీరింగ్లో ఒప్పుకోలా, భరించా, ఆ తర్వాత పీజీలో ఒప్పుకున్నాడు, అమెరికా వెళ్ళా, వాడిని తీసుకెళ్ళిపోదాం అనుకున్నా, మ్యాన్షన్ హౌస్ కొందాం అనుకున్నా, ఈలోపు 3 సార్లు మీ ఆస్తి రేటు డబుల్ అవ్వకుండా వచ్చింది నా కోసమే. ఆ తర్వాత వాడు రానన్నాడు, తిరిగొచ్చా, ఇక్కడే ఉండే మొత్తం పాగా పాతాలనుకున్నా, మా నాన్న పోయాడు, మా అమ్మని తెచ్చి మహారాణిలో చూడాలనుకున్నా, మా చెల్లెల్ని పెద్ద గంధర్వ కన్యను చేయాలనుకున్నా, అలాంటిదే నా పిల్లలు పుడితే ఏకఛత్రాధిపత్యం ఏలొచ్చులే, వారసులు పుడితే ఇహవాడు నన్ను వీడి ఎక్కడికి వెళ్ళలే, ఈ ఆస్తి అంతా నాదేలే అనుకున్నా, అలాంటిదే దేవుడు దెబ్బ కొట్టేశాడు, నాకు పిల్లలు పుట్టరని చెప్పేశారు. పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో ఆలోచించలేదు. ఆ గౌడి ఎటు ఇంట్లోనే పడుంటోంది, అందుకే ఒప్పించి ఆ పిల్లల్ని కనాలనుకున్నా. కానీ నేను ఎప్పుడు ప్రశాంతంగా వెళ్ళిపోయే పాత్రలో ఉండే నన్ను అలా వెళ్ళనివ్వకుండా డిస్టర్బ్ చేసి తీసుకొచ్చేశారు. మళ్ళీ గుంతలు, రాళ్ళు, ముళ్ళు ఉన్న దారిలో నేను వెళ్ళాలనుకోవట్లేదు, మీరు ఇలా చేశారు కాబట్టే నేను ఈ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఫ్రీ బర్డ్నే, మీ అబ్బాయి దృష్టిలో వాడు 6 నెలల దాకా రాడు, మీ అబ్బాయి వెళ్ళి ఇప్పటికీ నెల రోజులైంది, వాడింకా 5 నెలల వరకు రాడు. ఈ 5 నెలలు పని వాళ్ళని ఆల్రెడీ యాత్రలకు వెళ్ళమనమని వాళ్ళకి డబ్బులు పడేసి పంపించేశాను. ఏరా ఆస్తి పెట్టవా, ఎవరిదని పెట్టవు, ఎవరికి పెట్టవురా, నీ కొడుకుని ఊరికి నేను చేసుకున్నాను అనుకుంటున్నావా, నేను నా చెల్లెల్ని నా అమ్మని నేను అనుభవించాలి, ఒక రోజుకి 25 లక్షల రూపాయలు చీర కట్టాలనేది నా ఏమో, మీరేంట్రా నా మీద పెత్తనం చేసేది అని సునంద రూమ్లోకి వెళ్ళి దొరికినన్ని నగలు తీసేసుకొని ఇప్పుడు గౌడి ఒకడిని లవ్ చేసిందే, గౌడి అబార్షన్ చేయించుకుందే, ఆ నగలు తీసుకొని గౌరి వాడితో లేచిపోయింది. ఇది లేటెస్ట్ అప్డేట్. రెండో విషయం ఏంటంటే ఆ షాకులో వీళ్ళిద్దరికీ కాళ్ళు చేతులు పడిపోయినాయి. పిల్లలు మంచిగా పుట్టాలని, దానికి డెలివరీ అవ్వాలని నువ్వు నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోయాం, ఇంట్లో పని వాళ్ళను కూడా యాత్రలకు వెళ్ళి పుణ్యం సంపాదించి నా పిల్లలకి ధారపోయమనమని పంపించాను. అర్థమైందా, అన్నం నీళ్లు లేకుండా వీళ్ళిద్దరూ లోపలే మనం
మనం తాళాలు వేసి వెళ్తే 4 గోళ్ల మధ్య పోతారు. మనం తాళాలు వేయక్కర్లా, లోపల గడిపెట్టేసి మనం బయటికి ఏమెరగనట్టు బ్యాక్ డోర్లో నుంచి వెళ్ళిపోదాం మమ్మీ. వెళ్ళిపోతే వీళ్ళు సచ్చి శవాలు కుళ్ళిపోయి కుళ్ళు కొంపు కొట్టి పురుగులు బట్టి ఉంటారు. వీళ్ళకి నేను విధించే శిక్ష ఇదే పదమని కావ్య రాజ్యాన్ని తీసుకుని వెళ్ళిపోయి తన ఫోన్లో నుంచి తీర్థయాత్రలకు వెళుతున్నాను, పిల్లలకి మంచి జరగాలని, గౌరికి బాగా డెలివరీ అవ్వాలని అని చెప్పి కావ్య మొత్తానికి ఒక మెయిల్ పెట్టేసింది. అలా ఆకాష్కి పెట్టేసిన తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తను వేరే కొత్త ఫోన్ తీసుకుంది. ఈలోపు కావ్య చెల్లెలు వీళ్ళు ఎత్తుకెళ్ళిన నగలు తీసేసుకొని రాజ్యం కోసమని కావ్య కొన్న ఇల్లు తన పేరు మీద పెట్టించుకొని కారు తన పేరు మీదకి మార్పించుకుంది. రేపొద్దున ఆకాష్కి తెలిస్తే ఎక్కడ బయటపడతాయోనని వీళ్ళు పెట్టేశారు. ఆ తర్వాత ఆకాష్కి ఏమీ అర్థం కావటం లేదు. ఎంత ఫోన్ చేసినా ఇంట్లో ఫోన్లు ఎత్తట్లేదు. ఏమైపోయారు వీళ్ళు అర్థం కావట్లేదు. కావ్యకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, గౌరికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఇంటికి ఫోన్ చేస్తే అమ్మా నాన్నలకు స్విచ్ ఆఫ్. తనకి పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు, గౌరికి ఫ్రెండ్స్ లేరు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరిని అడగాలి, ఏమీ అర్థం కావటం లేదు. ఒకవైపున గౌరి చూస్తే పిచ్చిదానిలాగా రౌడీలు వెంట పడుతుంటే ఇంతెత్తు పొట్టేసుకొని పరిగెత్తి 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 గుళ్ళో ప్రసాదాలు తింటూ వాళ్ళింట్లో వీళ్ళింట్లో తలదాచుకుంటూ కడుపును అడ్డం పెట్టుకొని చివరికి సిగ్గును విడిచేసి ముష్టెత్తుకునే దానిలాగా అలా అలా తిరుగుతోంది వీధులు వెంటపడే. ఏంటి భగవంతుడా నాకు ఈ కర్మ తండ్రి అని గౌరికి అర్థం కావట్లా. సునంద ఎట్టి పరిస్థితుల్లో చావకూడదండి, మనం వాడు తిరిగి వచ్చేంత వరకు బ్రతికే ఉండాలి అని అలాగే దేక్కుంటూ వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి కాయలు రోజుకి 2 చొప్పునే తింటూ కాసిన మంచినీళ్ళు తాగుతూ అక్కడ వాటర్ ఫిల్టర్లో ఉన్నటువంటి అందుబాటులో ఉన్న నీళ్లు తాగుతూ మొత్తానికి అలా 4-5 రోజులు గడిచిపోయినాయి. ఆకాష్కి మనసులో లేదు, తిరిగి రావాలి, ఇలా ఉంటే కుదరదు, పోతే పోయింది తొక్కలో ఉద్యోగం అనుకొని అమ్మా నాన్నల కన్నా ఎక్కువ కాదు, ఎందుకో మనసు కీడు శంకిస్తోంది అని ఉన్న పళాన ఎంత బయలుదేరదామన్నా ఫ్లైట్లు లేవు. సరే ఎట్టకేలకి ఫ్లైట్ దొరికింది. అతి కష్టం మీద బయలుదేరిపోయాడు. అప్పటికి ఆకాష్ వెళ్ళి 45 రోజులు, గౌరికి 9వ నెల వచ్చి కూడా 15 రోజులు. దాంతో ఎలాగైనా సరే ముందు వచ్చి పడాలనుకొని ఇంటికి వచ్చాడు. వచ్చేపాటికి తలుపు లోపల వైపు గడేసింది. కిటికీ దగ్గరకు వచ్చి చూసేపాటికి అమ్మా నాన్న కింద పడిపోయి ప్రాణాలు ఎక్కడో ఉన్నాయి. అంతే తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాడు. అంబులెన్స్ ఫోన్ చేశాడు. వెళ్తే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. వారం రోజుల తర్వాత సునంద ఆనందరావు స్పృహలోకి వస్తే ముందు సునందకి మాట వచ్చింది. ఆకాశం దగ్గరికి పిలిచి దవడ పగలగొట్టి జరిగింది మొత్తం చెప్పింది. ఇలాంటి దాన్ని తీసుకొని వచ్చావు పాపిష్టోడా, అసలు ఆనందరావు లేచే దానికి అనుకోకుండా బర్త్ కంట్రోల్ ఫెయిల్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఉంచుకుంటానందని ఉంచానురా, నిన్నెందుకు కన్నానా అని ఇవాళ నా మీద నాకే అసహ్యం వేస్తోందన్నాడు ఆయన. దాంతో గౌరి ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిందో, పిచ్చి తల్లి ఉందో పోయిందో, ఆ పాపం ఊడికినే పోద్దా, 7 తరాలు ఈ వంశాన్ని పట్టి పీడించదా, కమల పిల్లల్ని కడుపులో మోస్తున్న తల్లి అది. ఒరే ఆ పిల్లలకి బయలాజికల్ మదరు అది నువ్వేరా, ఆ ఎగ్ దాందిరా, ఆ స్పర్మ్ నీదిరా అని మొత్తం చెప్పుకొచ్చింది సునంద. ఏమీ ఎరగనట్టు ఆకాష్ వచ్చాడనే విషయం తెలుసుకొని కావ్య రాజ్యం హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. వీళ్ళకి ఎప్పుడు తగ్గాలే అనుకొని అంత క్రితం రోజునే వచ్చినట్టు తెలిసి వచ్చి అయ్యయ్యో అని దొంగేడు పేడుస్తున్న వీళ్ళని బెల్ట్ పెట్టి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి హాస్పిటల్లో వాళ్ళందరూ పట్టుకున్నా ఆక్కుండా గొంతు మీద కాలేసి తొక్కేసి గోళ్ళకేసి బాధిపారేశాడు ఆకాష్. పోలీసుల్ని పిలిచి వీళ్ళిద్దరిని అప్పచెప్పేశాడు. తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత వీళ్ళని అటెంప్ట్ మర్డర్ కేసు కింద శిక్షలేసి జైల్లో తోసేశారు. గౌరి ఎక్కడుందని అడిగితే ఫస్ట్ కావ్య చెప్పనంది. పోలీసులు చితక్కొట్టిన తర్వాత రౌడీల అడ్రస్ చెప్పింది. రౌడీలను పట్టుకొని బాధి పారేస్తే లాస్ట్ సారి గౌరిని ఫలానా చోట చూసామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వస్తే గౌరితోనే వస్తానని ఆకాష్ అలా కారులో పడి బయలుదేరాడు. బయలుదేరేసరికి గౌరికి అప్పటికే రౌడీలు వెంట పడి సరిగ్గా తినక హెల్త్ కేర్ తీసుకోక డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి. దానికి తోడు కాళ్ళ వెంట బ్లీడింగ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక కళ్ళు తిరిగిపోయి ఒక బస్ స్టాప్ దగ్గర కూలబడిపోయింది. అటుగా కారులో వెళుతున్న ఆకాష్కి గౌరీ లానే ఉంది, గౌరే కాదా అనుకొని ముందుకెళ్ళిన వాడు వెనక్కి వచ్చాడు. చూస్తే గౌరే. పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు గౌరిని కారులో ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్స్ సిజేరియన్ చేసి ట్విన్స్ని బయటికి తీశారు. 2 మగపిల్లలే పుట్టారు. ఆ తర్వాత
గౌరి కండిషన్ అంత బాగాలేదని ఒక 10-15 రోజులు హాస్పిటల్లో ఉంచాలి, చిన్న సర్జరీ చేసి గర్భసంచి తీసేయాలని గౌరికి గర్భసంచి కూడా తీసేశారు. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని గౌరీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఈలోపే ఆకాష్ ఇక కావ్యతో నేను ఉండలేనని, ఇలాంటి దాంతో నేను కాపురం చేయలేనని డివోర్స్కి అప్లై చేసేసుకున్నాడు. కోర్టు వెంటనే డివోర్స్ శాంక్షన్ చేసేసి డివోర్స్ తీసుకోవటం కూడా అయిపోయింది. సునంద ఆనందరావు గౌరిని పిల్లల్ని పెట్టుకొని మేము ఉంటామయ్యా, ఈసారి దేన్ని పట్టుకొస్తున్నావో, దేన్ని పట్టుకొచ్చుకుంటావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు నీ బతుకు నువ్వు బతుకు అనేపాటికి అమ్మా నాన్నల కాళ్ళు పట్టుకున్నాడు. గౌరిని కౌగిలించుకున్నాడు. గౌరి నిన్నెంత ప్రేమించిందో తెలుసా అని గౌరి రాసుకున్న ఫైల్స్ అవన్నీ తీసుకొచ్చి కొడుకు మొహం మీద కొట్టింది సునంద. అవన్నీ చదివిన తర్వాత గౌరిని గట్టిగా కౌగిలించుకొని, నన్ను వదిలి వెళ్ళకు, వాళ్ళు మన పిల్లలు, నువ్వు నా భార్యవే, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గౌరీ, ఐ లవ్ యూ, నా తప్పుని క్షమించు. ఆడదాని మనసు అర్థం చేసుకోలేకపోవటం నాదే తప్పు. అందని ద్రాక్ష పుల్లనా అని తెలిసి కూడా నేను మేకవన్నె పులి లాంటి కావ్యం నమ్మటం నా తప్పు. నేను చాలా తెలివైన వాడినని విర్రవీగేదాన్ని, బహుశా విర్రవీగేవాడిని, అందుకేనేమో బహుశా దేవుడు నాకు ఇంత పెద్ద దెబ్బ కొట్టి బుద్ధి వచ్చేలా చేశాడో. నన్ను క్షమించు గౌరీ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, నువ్వెక్కడికి వెళ్ళిపోకు గౌరీ, వాళ్ళు మన పిల్లలు, నువ్వు వెళ్ళిపోతే నేను నిజంగానే జీవితాంతం ఈ రిగ్రెట్ తీసుకొని బ్రతకలేను, నాకు జీవితాంతం నరకం అనే శిక్షను విధించకు గౌరీ, నిన్ను అర్థం చేసుకోలేకపోవటం నా తప్పు. నీ ఓర్పు సహనాలనే నేను నిజంగానే అర్థం చేసుకోలేకపోయాను, నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు గౌరీ అని బ్రతివిలాడాడు. ఆ తర్వాత గౌరీ ఏం మాట్లాడలేదు. మాట్లాడకపోయిన తర్వాత ఇంకేంటమ్మా నువ్వు వెళ్ళిపోదామంటే పద వెళ్ళిపోదాం అన్న తర్వాత, ఎక్కడికి వెళ్ళిపోయేది అంది గౌరీ. అన్న తర్వాత ఎక్కడికి అంటే, ఏ ఇంకా వీడి దగ్గరే ఉందామంటావా ఏంటి అన్నారు సునంద ఆనందరావు. ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇది మన ఇల్లు, మన ఇంట్లో నుంచి ఏ చెడు దుష్టశక్తులు అయితే ప్రవేశించినాయో అవే వెళ్ళిపోయినాయి, మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, పెళ్లి చేస్తారా ఇప్పటికైనా మా ఇద్దరికి అని అడిగింది. ఆనందరావు సునంద ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నాక గ్రాండ్గానే చేస్తాం అని మళ్ళీ ఎంగేజ్మెంట్ చేసి మెహందీ సంగీత్ హల్దీ అన్నీ చేసి ధూమ్ధామ్గా ఆకాష్కి గౌరికి పెళ్లి జరిపించారు. నామకరణం చేయించి పిల్లలిద్దరికీ ఆర్య శౌర్య అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఆకాష్ కూడా జాబ్ మానేసి ఆకాష్ గౌరీ కలిసి బిజినెస్ పెట్టుకున్నారు. సునంద ఆనందరావు రిటైర్మెంట్ ఫంక్షన్ గ్రాండ్గా అయ్యాక పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఇక ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత కూతురు పెళ్ళైపోయిందని, కూతురికి పిల్లలు పుట్టారని మాలతి సుధాకర్ రావు ఇంకొక కూతురికి కూడా పెళ్లి కుదిరిందని ఆ విషయం చెప్దామని వచ్చారు కూతురు దగ్గరికి. వచ్చేపాటికి ఎందుకు వచ్చారు అంది గౌరీ. ఎందుకు రావటం ఏంటే, నేను నీ అమ్మని, నిన్ను క్షమించాను, ఆయన నీ తండ్రి నిన్ను క్షమించాడు, కూతురుగా స్వీకరిద్దామనే వచ్చాం, కానీ నేను మిమ్మల్ని అమ్మా నాన్నలుగా స్వీకరించాలనుకోవట్లేదే అంది గౌరీ. ఏ ఒళ్ళు పొగరెక్కిందా అన్నాడు సుధాకర్ రావు. లేదు నాన్న, కళ్ళకు కమ్మిన మస్కలు పూర్తిగా తొలగిపోయినాయి. ఏ పిల్లల జీవితాలైనా సరైన మార్గంలో వెళ్ళకపోవటానికి కారణం ఎవరో తెలుసా, వాళ్ళని కన్న తల్లిదండ్రులే. పక్కిళ్లలో ఉండే వాళ్ళతో మనం స్నేహాలు చేస్తే అవి వాళ్ళు ఎదురైనప్పుడు మనం నవ్వే ఒక చిరునవ్వు వరకో, లేదా ఒకళ్ళకొకళ్ళం పిలుచుకునే ఏ పండగ పబ్బం పిలుపు వరకో, లేదంటే ఏ తోడు పెరుగు వరకో ఉండాలి, కానీ అంతకు మించి స్నేహాలు మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం, మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇవ్వండి అన్నదాకా వెళ్ళటం. భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొద్దున్న లేస్తే ఎంతోమంది మీద చాడీలు చెప్పి గాసిప్స్ చెప్పుకున్న పాపాలు కొట్టక ఎక్కడికి వెళ్తాయి, నాకు ఇప్పటిదాకా అనుభవించింది చాలు. ఇక నాకు నా మనసుకి పడే శక్తి కూడా లేదు. దయచేసి మేము పెద్ద కూతురు పోయిందని ఆ రోజు నెత్తిన నీళ్లు పోసుకొని పోయారు, మీకు ఇద్దరు కూతుళ్ళే ఉన్నారన్నారు, దాన్నే ఖాయం చేసుకోండి. కాకపోతే ఒకటి మర్చిపోతున్నారు, ఏ రోజైతే కనుక వాసు నన్ను కాదన్నాడో, కాదన్న తర్వాత కూడా వాళ్ళ ఫ్యామిలీతో మీరు క్లోజ్గానే ఉన్నారో, వాసు భార్యని అమ్మ పొగుడుతూ నాకు మెసేజ్లు పెట్టిందో ఆ రోజే మీరు పోయారు నాన్న. మీ దశదిన కర్మలు నేను జరిపించి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ నా జీవితంలోకి రావాలని
ప్రయత్నించొద్దు, అసహ్యం వేస్తోంది మీ ఇద్దరిని చూస్తే అని బయటికి గెంటేయమని పని వాళ్ళతో డోర్లు మూసేయమంది గౌడే. ఆ తర్వాత గౌడి హ్యాపీగా తన జీవితాన్ని ఆకాష్తో సంపూర్ణంగా ఒక భార్యగా అనుభవిస్తూ 3 పువ్వులు 6 కాయలుగా పండించుకుంది. ఆకాష్ మాత్రం గౌడికి నిజంగా తన అన్యాయం చెయ్యాలనుకున్నాడా? కాబట్టే దేవుడు కావ్యకి ఇలాంటి బుద్ధి పుట్టించాడా? కావ్య లాంటి ఆడవాళ్ళని నమ్మటం తనలాంటి చాలా తెలివైన వాళ్ళకు కూడా ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తోంది? నిజానికి తను చేసింది చాలా పెద్ద తప్పు కాదా? కావ్యని అసలు ఏ యాంగిల్లో తను నమ్మాడో, ఎంత పని కావ్య చెయ్యాలనుకున్నప్పుడు ఎందుకు తను ఊరుకున్నాడో అని ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు లేని వాటిని ఛేదించాలి అనుకోకుండా జరిగే ప్రస్తుతాన్ని అంగీకరించి భారీగా గౌరిని, బిడ్డలుగా ఆర్య శౌర్యని చూసుకుంటూ అమ్మా నాన్నల ప్రేమలో అన్నీ మర్చిపోయి మామూలు మనిషి అవటానికి ప్రయత్నిస్తున్నాడు ఆకాష్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.